ఇప్పుడు ఇప్పుడు వరకు మనకి ప్రశ్నలు అయిపోయినాయి. ఇప్పుడు ఇది 3-4 అధ్యాయాల వివరణ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3-4 అధ్యాయాల వివరణ. ఆ వివరణకి వెళ్లే ముందు ఒక్కసారి మొదటి 2 లాస్ట్ ఆదివారం మనం ఏం చెప్పుకున్నాం ఒక్కసారి ఆలోచిద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఫిలిప్పీయులకు రాశారు. కానీ ఎవరు స్థాపించారు అసలు ఫిలిప్పీయుల సంఘం మనం ఆలోచిస్తే పౌలు గారే స్థాపించినట్టుగా మనకు అర్థమైంది. ఇలా స్థాపించినప్పుడు ఎలా స్థాపించారు? ఆయన ఫిలిప్పుకు వెళ్ళడం, అలా వెళ్ళినప్పుడు లూదియా అనే ఒక స్త్రీని మార్చిన తర్వాత అక్కడ చాలా రోజులు పరిచయం జరిగిన తర్వాత ఒక పుతూను అనే ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టడం, తర్వాత సోది చెప్పే వాళ్ళకి ఎప్పుడైతే బిజినెస్ పోయిందో అప్పుడు పౌలుని శీలని జైల్లో వేసేయడం, అదే చెరసాల్లో ఉన్న వాళ్ళని కూడా మార్చడం. ఇలా మార్చి ఇలా కొన్ని రోజులు అక్కడ అద్భుతమైన సువార్త పరిచర్య ఫిలిప్పులో జరిగిందనమాట. ఇలా ఫిలిప్పు సంఘం ఏర్పడిన తర్వాత 2వ ప్రయాణం అయిపోయింది, 3వ ప్రయాణం అయిపోయింది, రోమా ప్రయాణం కూడా అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే పౌలు గారికి ఎపఫ్రొదితు అనే ఒక వ్యక్తి కొన్ని వస్తువుల్ని తీసుకొచ్చారు. జైల్లో ఉన్న పౌలు గారికి కొన్ని వస్తువులు తీసుకొచ్చారు. ఈ వస్తువుల్ని ఈ ఎపఫ్రొదితు వల్ల పుచ్చుకున్న తర్వాత ఈ ఫిలిప్పు సంఘానికి ఒక పత్రిక రాసి పంపిస్తారన్నమాట. అదే ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఈ మొదటి 2 అధ్యాయాలు ఏముంటుందంటే ముఖ్యంగా ఆయనకి కలిగిన ఆనందాల గురించి ఆయన చెబుతూ, ఇదిగో మీరు సువార్త విషయంలో నాతో పాలువారై ఉన్నారు చూసారా, ఇందును బట్టి నా ప్రార్థనలో నేను సంతోషిస్తున్నాను అని చెబుతారు. తర్వాత ఇంకా కొంచెం కిందకి వెళ్ళిపోతే మీరు నీతి ఫలాలతో ఫలించాలి, నిష్కలంకంగా మీరు ఉండాలి అని చెబుతూ ఇంకా ముందుకు వెళ్ళిపోతే, ఇదిగో సంఘ ప్రయోజనాల కోసం నేను చనిపోవడానికైనా సిద్ధమే, బ్రతకడానికైనా సిద్ధమే, క్రీస్తుకి అంటే సంఘానికి ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దాన్ని చేయడమే నాకు ఎక్కువగా ఇష్టం. నాకైతే మాత్రం చనిపోవాలని ఉంది, నాకైతే మాత్రం మట్టుకు బ్రతుకుటే క్రీస్తే, చావైతే నాకు లాభం, చచ్చిపోతే నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాను కాబట్టి చావైతే నాకు లాభమే, కానీ సంఘ ప్రయోజనం కోసం నేను బ్రతికుండాలంటే బ్రతికి కూడా ఉంటానని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఇవన్నీ ఆయనకి ఎందుకు కలిగాయంటే ఈ బంధకాలన్నీ సువార్త మరి ఎక్కువగా ప్రబలటానికే కలిగినట్టుగా మనం చూసాం. తర్వాత ఈయన అక్కడ ఎక్కడైతే ఆ జైల్లో రోమా జైల్లో ఉన్న ఆ సైనికులకి అలాగే కైసర్ ఇంటి వాళ్ళకి మొత్తం అందరికీ కూడా వాక్యం చెప్పడం కూడా చూస్తాం. అందుని బట్టి ఈయన సంతోషిస్తున్నాడు, సువార్త వ్యాప్తిని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. ఇకపోతే 2వ అధ్యాయంలో ఆయన ముఖ్యంగా చెప్పేది ఏంటంటే విశ్వాసులు ఎలా ఉండాలి, ఇదిగో విధేయులుగా ఉండాలి, ఇదిగో ఏక మనసు కలిగి ఉండాలి అని చెబుతూ, మరి మీకు ఎగ్జాంపుల్ ఎవరు, మీకు ఉదాహరణ ఎవరు, మీరు ఎవరిని చూసి విధేయులుగా ఉంటారు, ఎవరిని చూసి మీరు మంచిగా ఉంటారు? ఇదిగో క్రీస్తుని చూడండి, క్రీస్తు దేవుడై ఉండి కూడా మనిషిగా పుట్టి సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అలా తగ్గించుకోవటం వల్ల దేవుడు ఏం చేశాడు? ఆయన్ని హెచ్చించాడు. ఇకపోతే మీరు లోకమందు జ్యోతుల వలె ఉండాలని చెబుతూ, అతిశయ కారణం యేసుక్రీస్తే అవ్వాలని చెబుతూ అలా ముగించుకుంటూ వస్తూ చావుకైనను సిద్ధపడిన ఎపఫ్రోదు గురించి మాట్లాడుతూ ఇట్టి వారిని గణపరచుడి అని సంఘానికి చెప్పడం జరుగుతుంది. ఇక్కడతో 2 అధ్యాయాలు అయిపోతాయి. ఇప్పుడు మనం 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయం 4వ అధ్యాయం 2 అధ్యాయాలు ఉన్నాయి. 2 అధ్యాయాల్లో మనకి ముఖ్యంగా మీరు ఒక డౌట్ ని మీరు వేసుకుంటే, నేనేం చెప్పాను, ఈ పత్రికనంతా ఒక్క మాటలో చెప్పాలంటే సంతోషం. కానీ సంతోషం ఎలా వస్తుంది? శ్రమల్లో ఉన్న మీకు సంతోషం ఎలా వస్తుంది? ఒక్క 2 అధ్యాయాల్లో దొరికిన ఒక్క హింట్ ఏంటంటే, క్రీస్తుని చూడండి, మీరు శ్రమల్లో కూడా విధేయత కలిగి ఉండవచ్చు అని ఒక ఎగ్జాంపుల్ కనిపించింది. కానీ 3-4 అధ్యాయాల్లో మీకు కంప్లీట్ ఆన్సర్ దొరికేస్తుంది. ఏంటి మరి శ్రమల్లో సంతోషం? ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలా కష్టాలు ఉండొచ్చు కదండి, చాలా అంటే చాలా కష్టాలు ఉండొచ్చు, బయటికి చెప్పలేని ఉండొచ్చు, చెప్పనివి ఉండొచ్చు, తెలిసినవి ఉండొచ్చు, వేరే వాళ్ళకి తెలియని కూడా ఉండొచ్చు. మరి ఇలాంటి కష్టాల్లో కూడా ఎలా అధిగమించాలంటే ముఖ్యంగా ఈ పత్రిక దానికి ఆన్సర్ చెప్తుందండి. ఇంకా మీరు చదువుతున్న మిగతా 2 పుస్తకాలు ఏంటండి? మొదటి గ్రంథము, 2వ గ్రంథం. మొదటి గ్రంథంలో నేను చదివినంత మట్టుకు దానిలో ఎక్కువగా ఏముంటుందంటే స్టార్టింగ్ నుంచి ఈ వంశావళులు ఇవన్నీ ఉంటాయి. సో దానిలో మీకు కొంచెం తక్కువ బిట్స్ రావచ్చు మేబీ. చివరిలో దావీదు గురించి మాట్లాడినప్పుడు కొంచెం మ్యాటర్ ఉంటుంది, కానీ మిగతా అంతా వంశావళుల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంది. దానిలో మనకి ఎక్కువ బిట్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి
ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ మేము మనకు అలా అనిపిస్తుంది కదా, ఎందుకంటే దానిలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఎక్కువ ఉంది కాబట్టి మేబీ ఇక్కడ నుంచి రావచ్చు. అదే ఒక అదేంటి అండర్స్టాండింగ్ అంతే. ఇకపోతే మూడవ అధ్యాయంలో స్టార్ట్ చేద్దాం. మొదటి వచనం నుంచి చదువు. 3వ అధ్యాయం 1వ వచనం. మెట్టుకు అంటే నాకు ఈ దానికి మీనింగ్ అర్థం కాలేదు. దానికి ఇంగ్లీష్ వర్షన్ లో చూస్తే ఫైనల్లీ అని ఉంది, అంటే చివరికి చెప్తున్నాడు అన్నమాట. అంటే ఈ పత్రిక ఎక్కడికి వచ్చేసింది అంటే ముగింపులోకి వచ్చేస్తుంది, అంతే కదండి. ఆల్రెడీ ముందు దాని గురించి చెప్పేసిన తర్వాత మెట్టుకు అంటే దాని అర్థం ఏంటి? ఫైనల్లీ, ఇంకా ముగింపు. ఫైనల్ గా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన? ప్రభునందు ఆనందించుడి. చాలండి. ఆయన చెప్పాలనుకుంటున్న సైడ్ హెడ్డింగ్ ఏంటంటే ప్రభునందు ఆనందించండి. మరి ఎలా ఆనందించాలి? ఎలా ఆనందించాలంటే 4వ అధ్యాయంలో ఎలా ఆనందించాలో చెబుతాడు. 3వ అధ్యాయంలో ఈ సంఘంలో ఒక చిన్న గలిబిలి అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది అన్ని సంఘాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి గలిబిలిని ఆయన అడ్రస్ చేస్తూ కొన్ని విషయాలు చెప్తాడు. ఇక్కడ ఆ గలిబిలి పుట్టించిన వాళ్ళని కుక్కలని అలాగే ఇంకా కొంచెం ప్రస్తావించడం జరుగుతుంది. ఈ విషయం కింద అధ్యాయం మనకు అర్థం అవ్వాలంటే మనకు ఒక విషయం అర్థం కావాలి. ఆనాడు మొదటి సంఘం ఏర్పడుతున్నప్పుడు ఈ యూదులు అనే వాళ్ళు ఎవరు వస్తున్నారు? క్రైస్తవ్యంలోకి వస్తున్నారు, అంతే కదండి. యూదులు అనేవాళ్ళు అనేక మంది క్రైస్తవంలోకి వచ్చారు. అన్ని జనుల్లో కూడా చాలా మంది క్రైస్తవంలోకి వచ్చారు. ఇక్కడ జరిగిన చాలా పరిణామాలు జరిగాయి. దానిలో ఒక పరిణామం ఏంటంటే ఈ యూదులు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు రావటం అయితే వస్తున్నారు కానీ వచ్చినా కూడా పాత పద్ధతుల్ని మర్చిపోలేకపోతున్నారు. అందుకే ఇలాంటి ఆచారమే పౌలు గారికి కూడా ఉండేది. ఏంటంటే ఎలాగైనా పారంపర్యాచారాలు ఉన్నాయి చూసావా, దాన్ని మిస్ అవ్వకూడదు. నేను ఎప్పటి నుంచి ఏదైతే చేస్తున్నానో నేను అది చేసుకుంటేనే రావాలి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఇదే ఫాలో అవ్వాలి. అలాంటి విషయాల్లో ఒక విషయం ఏంటంటే సున్నతి విషయం అన్నమాట. ఈ వరకు ఇజ్రాయేల్ జనాంగం ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సున్నతి. మీకు బాగా గుర్తుంటే లాస్ట్ ఎగ్జామ్ కి రాస్తున్నప్పుడు దావీదు గురించి చదువుతున్నప్పుడు దావీదుకి గొలియాతుని చూసి ఎందుకు కోపం వస్తుంది? సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు అంటాడు. అంటే సున్నతి ఎంత ఇంపార్టెంట్ అప్పట్లో మీరు గుర్తుంచుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ అయిన సున్నతి ఉంది చూసారా. కానీ పౌలు ఎప్పుడైతే సంఘం ఏర్పడిందో ఇక్కడ ఎవరిని అభ్యంతరపరచొద్దు అని చెప్పారు. మీ ఆచారాల వల్ల కానీ మీరు ఏ విషయం చేతనైనా కూడా ఎవరిని ఏం చేయొద్దన్నాడు? అభ్యంతరపరచొద్దు. అన్ని జనులు కూడా దీనిలోకి వస్తారని చెప్పినప్పుడు మన అపోస్తల కార్యాలు చూసినప్పుడు అన్ని జనులు కూడా పేతురు గారికి దర్శనం ద్వారా చెప్తున్నప్పుడు అందరినీ నేను కొర్నేలి ఇంటి సందర్భం అప్పుడు చెప్తున్న సందర్భాల్లో ఆయన ఏం చెప్తారంటే అందరిని ఎవరిని ఆటంకపరచవద్దు అని చెప్తాడు. అలా చెప్పిన సందర్భంలో ఇక్కడ సున్నతి మరి వీళ్ళకి ఏమవుతుంది? వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ క్రైస్తవ్యం దేని నుంచి వచ్చింది అనుకుంటున్నారు? మా యోధ మతంలో నుంచి వచ్చింది అంటున్నారు. అలా కాదు. వీళ్ళు ఏం చెప్పాలి? ఇదిగోండి ఇది పరిపూర్ణమైన స్థితి అని చెప్పాల్సింది పోయి ఇది మా దానిలో నుంచి వచ్చింది. మీరు ఒకవేళ క్రైస్తవులంటే ముందేం చేయాలంటే యూదులుగా మారాలి. మీరు యూదులుగా మారాలంటే ఏం చేయాలంటే సున్నతి చేపించుకోవాలి. ఇప్పుడు అన్ని జనులకేమో ఈ సున్నతి ఎందుకు చేయించుకోవాలనేది ఒక ఆబ్వియస్ గా డౌట్ వస్తుందా లేదండి? ఇది మా ఊర్లో ఆచారము కాదు, ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది అసలు ఎందుకు చేయాలి? మేము క్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాం? ఏదో మతం మార్చుకుని మేమేం క్రీస్తు దగ్గరికి రాలేదు కదా. ఇది నిజమైన మార్గం అని, ఇదిగో దేవుణ్ణి చేరుకునే ఒక అత్యున్నతమైన మార్గం అని మేము వచ్చాం. అలాంటి వచ్చిన దానిలోకి మీరేంటి ఏవో ఆచారాలు ఏవో చెప్తున్నారు? ఆచారాలు అనేవి ఏమీ చెప్పకూడదు కదా. ఇది నిజమైన దేవుణ్ణి తెలుసుకునే ఒక మార్గం మాత్రమే. మరి ఇలాంటి మార్గంలో ఇలాంటి ఆచారాలు తెచ్చినప్పుడు పౌలు గారు రోమిలకు రాసిన పత్రికల్లో కూడా ఆయన దీన్ని వ్యతిరేకిస్తారు. గల్తీయులకు రాసిన పత్రికల్లో కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. ఇక్కడ కూడా వీళ్ళకి కూడా ఏం చెప్తున్నారంటే ఇదిగో ఎవరో వచ్చిన చెప్పిన వాటిని మీరు చెవులో పెట్టుకోవద్దు అని ఆయన చెబుతున్నారు అనమాట. ఇప్పుడు ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఏ విషయాన్ని? సున్నతి గురించి బలవంతం చేస్తున్న ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకుని చదువుదాం. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. ప్రభునందు ఆనందించుడి, అదే సంగతులు మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ఏవి అదే సంగతి అంటే ఏ సంగతులు? అవి రెండో వచనం నుంచి చెప్తున్నారు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి,
దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ ఛేదన అంటే అక్కడ సున్నతని మనం అర్థం చేసుకోవాలి. చదవండి 3 కూడా. ఎందుకనగా, ఎందుకో చెప్తున్నారు ఆయన. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారు. చాలండి. ఇక్కడ పౌలు గారు క్లారిటీగా ఏం చెప్తున్నారంటే, ఇదిగో కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఇదిగో దుష్టుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఈ ఛేదన ఆచరించే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకని కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి ఈ ఛేదన విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడంటే, ఈ ఛేదన ఎవరైతే మీకు బోధిస్తున్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కుక్కల వంటి వారు. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవంలోకి వచ్చారు, వచ్చినా కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు, కుక్క తన వాంతుకు తిరిగినట్టుగా మళ్ళీ యూద మత సాంప్రదాయాలని వీళ్ళు ఫాలో అవడానికి ట్రై చేస్తున్నారు. మరి ఏంటి తప్పేంటి? ఎందుకు అనగా అని చెప్తున్నాడు చూడండి. మరి తప్పేంటి? అది ఫాలో అయితే తప్పేంటి, ఫాలో అవ్వకపోతే తప్పేంటి? ఎందుకనగా ఆయన మూడో వచనం చెప్తున్నాడు చూడండి. శరీరంను ఆస్పదము అంటే మీ సున్నతి ఏదైతే ఉందో చూసారా, అది చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారము. అసలు నిజమైన సున్నతి అంటే ఏంటనుకుంటున్నారు మీరు? శరీరాన్ని ఆస్పదం చేసుకోవడానికి కాదు, శరీరాన్ని కట్ చేసుకోవడం అనేది కాదు. కానీ నిజమైన సున్నతి అంటే ఏంటంటే ఆరాధించేవారు దేనితో ఆరాధించాలని మనకి ఆత్మతోను సత్యంతోను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇదిగో మీరు ఆత్మతో ఆరాధిస్తున్నారు చూసారా, ఈ ఆరాధనే నిజమైన సున్నతి. మీరేదో సున్నతి చేసుకుంటున్నారు చూసారా, శరీరాన్ని ఆస్పదం చేసుకుంటున్నారు చూసావా, ఇది సున్నతి కాదు. మరి ఏది సున్నతి? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు చూసావా, ఇదే సున్నతి. అందుకని మీరు ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. కానీ ఇలాంటి ఆచారాలతో మీరు ఆరాధించాలనుకోండి, అప్పుడు క్రైస్తవ్యం ఏమవుతుందంటే ఇంకొక మతం అవుతుంది, అంతేగాని నిజమైన మార్గం అవ్వదు. అంతే కదండి. ఇప్పుడు దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి, దేవుని ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మనకి మన ఆత్మలను రక్షించడానికి చాలిన వాడు ఎవరు? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారి గురించి ఇంకొక మాట ఏముంటుందంటే, ఆయన చాలిన వాడు, మన భక్తికి ఆయన చాలిన వాడు అని ఉంటుంది. మరి ఈయనే చాలిన వాడు అంటే మరి సున్నతి ఎందుకు చేసుకోమంటున్నారు? ఇది సరిపోదు, యేసుక్రీస్తు సరిపోడు, ఇంకా మీరు సున్నతి కూడా చేయించుకోవాలని ఒక వాదన ఉంది. కాబట్టి అలాంటి వాదన దృష్టిలో పెట్టుకుని పౌలు గారు దాన్ని ఖండిస్తున్నారు. ఖండిస్తూ ఇదిగో ప్రభునందు మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మీరు కుక్కల వంటి వారు, వీళ్ళ విషయాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్తున్నాడు. సరే, ఇక ముందుకు పోతే ఇంకా మనం ఒక్క పదంతో చెబితే ఇది పోదు, ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది ఉంది కదా. అందుకని పౌలు గారు గల్తీలకు రాసిన పత్రికలో దీని గురించి చాలా డీటెయిల్డ్ గా మాట్లాడతారు, రోమీలకు రాసిన పత్రికలో ఇంకా డీటెయిల్ గా మాట్లాడతారు. ఇక్కడ కూడా చెబుతూ ఇంకా ఎందుకో చెప్పేశారు, అయినా కూడా ఆకుండా ఒకవేళ నిజంగా చేసుకోవాల్సి వస్తే చేసుకోవాలని మీరు చెప్తున్నారు చూసావా, వాళ్ళకి చెప్పాల్సి నేను చెప్పాలి. ఎందుకు అనుకున్నారు? అసలు ఇలాంటి ఆచారాల్లో నేను ఎంత దిట్టనో తెలుసా. అసలు ఈ ధర్మశాస్త్రం అనే విషయాల్లో ఫాలో అవడంలో నేను ఎంత గొప్పవాడినో అని ఆయన చెప్తున్నారు చూడండి. 8వ దినమున 5వ వచనం, 8వ దినమున సున్నతి పొందితిని, ఇజ్రాయేల్ వంశం వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడునై ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయమున అనింద్యునై ఉంటిని. నేను బెన్యామీన్ గోత్రంలో పుట్టాను. బెన్యామీన్ గోత్రం కొన్న ఒక స్పెషాలిటీ ఏంటి చెప్పండి? వాళ్ళు ఇజ్రాయెల్లో ఒక గోత్రం. ఈ బెన్యామీన్ కొన్న ఒక స్పెషాలిటీ, మీకు గుర్తున్న ఒక స్పెషాలిటీ. ఇప్పటి వరకు మనం గ్రంథాలు చదివిన గ్రంథాలు మీకు అంటే కొంచెం స్పెషాలిటీ. కుమారుడు అయితే ఇది నార్మాలిటీ కదా. స్పెషాలిటీ ఏంటంటే మొదటిగా ఎవరో వచ్చారు వాళ్ళ గోత్రంలో నుండి. మొదటి రాజు ఎక్కడి నుంచి వచ్చాడు? నిజం చెప్పాలంటే బెన్యామీను అల్పమైన గోత్రమే, యూదా గోత్రం అంటే పెద్ద గోత్రం ఏం కాదు. అయినప్పటికీ దేవుడు మొదటి రాజును బెన్యామీను గోత్రం నుంచి తీసుకొచ్చాడు. అందుకే పౌలు గారు కూడా ఈయన పేరేంటి? సౌలు. బెన్యామీను గోత్రంలో ఆయన పేరునే ఈయన పెట్టుకుని ఉండవచ్చు. ఇలాంటి
పౌలు నేను బెన్యామీను గోత్రంలో పుట్టాను, ఇజ్రాయిల్ వాడిని, 8వ దినమునే సున్నతి ఆచరించిన వాడిని, నేను ధర్మశాస్త్ర విషయంలో నీతి విషయంలో నేను అనింద్యుడిని అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఇవన్నీ చెప్పింది, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూసారా, నేను ఇంత బాగా ఫాలో అవుతున్నాను చూసారా. ఒకవేళ చెప్తే నేను చెప్పాలి ఏమని, సున్నత ఆచరించండి, మీరు సున్నత ఆచరించండి అని. అది అక్కర్లేదని నేనే చెప్తున్నాను కదా అని ఆయన కూడా ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్తున్నారు. అయితే ఇక్కడ నుంచి వెళ్ళేపాటికి టాపిక్ మారిపోతుంది అనమాట. ఇక్కడ కొంచెం మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఈ కింద ఉన్న పారాగ్రాఫ్ ని మనం అర్థం చేసుకోవడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ గా దీన్ని ఒకటి మార్చిలాగా చెప్పాలనుకుంటున్నాను. అది ఎలాగంటే, ఇప్పుడు సంతోషం సంతోషం అంటున్నాను కదా, మీ అందరికి చెప్పండి, ఎప్పుడు ఒక ఇంట్లో ఎక్కువ సంతోషం ఉంటుంది. అన్ని జనులు కూడా మీరు ఆలోచించి చెప్పండి, ఒక క్రైస్తవుల గురించే కాదు, ఎవరికైనా ఇంట్లో ఎప్పుడు ఎక్కువ సంతోషం ఎప్పుడు ఉంటుంది? ఈ అన్న ఏం చెప్పాడంటే, డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ సంతోషం ఉంటుందంట, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ సంతోషం ఉంటుందంట, కడుపు నిండా తిన్నప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ అన్నయ్య చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే డబ్బులు ఉండాలి. అక్క చెప్పిన సెకండ్ పాయింట్ ఏంటంటే బంధువులు రావాలి. కానీ బంధువులు రావాలన్నా ముందు నీ దగ్గర ఏముండాలి? డబ్బు ఉండాలి. ఇకపోతే మూడో విషయం ఏంటంటే, కడుపు నిండా భోజనం చేయాలి. అలా కడుపు నిండా భోజనం చేయాలని నీకు ఏం కావాలి? డబ్బులు కావాలి. అంటే చివరికి ఎటు తీసుకొచ్చినా ఎక్కడ కలుస్తుంది? ఇప్పుడు ఒక సీక్రెట్ ని పౌలు గారు రివీల్ చేస్తున్నారు. ఏ సీక్రెట్ అంటే, మీరు మీ ఇళ్లలో హ్యాపీగా ఉండాలంటే మీరు ఏం చేసుకోవాలి? డబ్బుని సంపాదించుకోవాలి. వద్దా? సంపాదించుకోవాలి కదండి. అలా మరి మీరు క్రైస్తవ్యంలో కూడా ఎన్నో శ్రమల్లో కూడా సంతోషంగా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే, మీరు డబ్బుని సంపాదించుకోవాలి. అది ఎలాంటి డబ్బు, ఎంత అమూల్యమైన డబ్బుని మీరు సంపాదించుకోవాలో చూద్దాం. చదువుదామండి. దానికి ముందు నుంచి చదువుదాం. పౌలు గారు ఏమంటున్నారంటే, 7వ వచనం నుంచి, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గురించి గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నాకు కలిగినవన్నీ నేను నష్టంగా ఎంచుకున్నాను అంటున్నారు. ఇందాక మీకేం చెప్పాను నేను? డబ్బు ఉంటే ఏమొస్తుందన్నాను? ఆనందం వస్తుందని చెప్పాను కదా. ఇక్కడ పౌలు గారు ఏంటి, నాకు ఉన్నవన్నీ నేను నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు. అంటే డబ్బు అక్కర్లేదా? డబ్బు కావాలి కదండి. మరి ఏంటి దాని మీనింగ్ ఏంటి? అది నెక్స్ట్ పాయింట్ లో చెప్తున్నాడు. అది చూద్దామండి. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన నందును అగపడు నిమిత్తము. చాలండి. ఇక్కడ చెబుతున్నాడు ఏంటంటే, క్రీస్తుని సంపాదించుకోవాలని ఉందంట పౌలు గారికి ఏముంది? క్రీస్తుని సంపాదించుకోవాలా? డబ్బులు సంపాదించుకోకర్లేదా? నేను ఇంకా ఇప్పుడు కూడా ఏం చెప్తున్నానంటే, డబ్బుల్ని సంపాదించుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే క్రీస్తే మన డబ్బు కాబట్టి. ఇప్పుడు మీ ఇంట్లో బంగారం ఉందండి. బంగారం ఏంటి? ఒక అమూల్యమైన రాయ కాదా? ఇంకా వజ్రాలు ఉంటే అసలు మీకు ఆనందానికి అవధులు ఉంటుందా? మీ ఇంట్లో వజ్రాలు ఉన్నాయి అనుకోండి, మీ ఇంట్లో ఎంత డబ్బు ఉన్నట్టు. మరి యేసుక్రీస్తు వారు ఎంత అమూల్యమైన రాయి ఒకసారి చూద్దాం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుష్యుని చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై. చాలండి. ఇక్కడ ఒక రాయి గురించి చెబుతున్నాడు. ఆ రాయి ఎలా ఉందంట? అమూల్యమైందంట, సజీవమైందంట. మీకు తెలిసిన కొన్ని రాళ్ళు పేర్లు చెప్పండి. వజ్రాలు, గోల్డ్ కూడా ఒక రాయే.
గోమేధకం ఇలాంటి రాళ్ళు కూడా చాలా మంది పెట్టుకుంటారు. ఇలాంటి రాళ్ళన్నిటికంటే అమూల్యమైన రాయి ఏంటి? యేసుక్రీస్తు. అందుకని పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ మీరు ఏం సంపాదించుకోవాలనుకుంటున్నారు? మీ ఆనందానికి వెలకట్టలేని డబ్బుని సంపాదించుకోవాలనుకుంటున్నారు కదా, ఆ డబ్బు ఎవరు కాదు, ఎవరు? యేసుక్రీస్తే. ఎందుకంటే ఆయన అమూల్యమైన సజీవమైన రాయి కాబట్టి ఆయన్ని సంపాదించుకోవాలనుకుంటున్నానని పౌలు గారు చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ మనం ఫిలిప్పీ పత్రిక వచ్చేద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవాలనని. ఇదిగో మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? క్రీస్తుని సంపాదించుకోవాలనుకుంటున్నారు చూసారా? అలా సంపాదించుకుంటే మీకు ఏమొస్తుంది? మీకు పునరుద్ధానం అనేది వస్తుంది. క్రీస్తుని నమ్ముకోవడం వల్ల వచ్చే ఒకే ఒక వాగ్దానం ఏంటి? మీకు నిత్య జీవం. అంతే కదండి? అంతేనా? మనకి ఇవేవో వస్తాయి అవేవో వస్తాయి అని కాదు. మనం దేవునితో పాటు మరణించిన తర్వాత ఆయనతో పాటు పరలోకంలో ఉంటాం అనేదే మన అందరికీ ఉన్న నిరీక్షణ. ఇకపోతే ఆయన ఏం చెప్తున్నాడంటే ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని. అంటే నేను ఎట్లాగైనా నేను అసలు మిస్ అయిపోకూడదండి. ఆయన పౌలు గారు ఏమంటున్నారంటే ఏ విధము చేతనైనా నాకు పునరుద్ధానం మిస్ అయిపోకూడదు. ఖచ్చితంగా నాకు ఏం కావాలి? పునరుద్ధానం కావాలి. అలా కావాలనుకుని ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. కావాలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఇందాక నేను చెప్పాను సార్, ఏంటి మీరు మన ఆనందానికి ధనమే కారణం అనుకున్నాం, కానీ పౌలు గారు దాన్ని ఏమంటున్నారంటే నేను దీన్ని పెంటగా ఎంచుకుంటాను. ఎందుకంటే దీనికంటే అమూల్యమైన రాయి నాకు దొరికింది. ఏంటది? అందుకని యేసుక్రీస్తుని సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధము చేతనైనాను నేను ఏమవ్వకూడదు అనుకుంటున్నాను? ఎలాగైనా పాతాళంలో అగ్నిగుండంలోకి నేను వెళ్ళాలనుకోవడం లేదు. పునరుద్ధానం నాకు రావాలి. ఇలా రావడం కోసం నేను ఏం చేయాలనుకుంటున్నానంటే యేసుక్రీస్తుకి ఎలాంటి శ్రమలు వచ్చినాయో నాకు కూడా అలాంటి శ్రమలే కావాలనుకుంటున్నాను. ఆయనతో ఒకసారి 3వ అధ్యాయం అదే వచ్చిన ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయములో సమానభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం. అంటే ఆయన ఎట్లా చనిపోయాడు శిలువ మరణంలో, ఆయన ఎలా పునరుద్ధానం పొందాడో ఇలాంటి ఎరుగు నిమిత్తం నేను ఏం చేస్తున్నానంటే నా శ్రమలలో నా మరణం అంటే నేను ఎలా చచ్చిపోవాలనుకుంటున్నానంటే ఆయన చచ్చిపోయాడు చూసారా, అలాంటి దాంట్లో సమానుభవం. అంటే అంత రేంజ్ లో నాకు ఏం కావాలంటున్నాడు? కష్టాలు కావాలంటున్నాడు. ఎందుకండి? ఎందుకు అంత కష్టాలు కావాలనుకుంటున్నాడు? ఈయనకి ఎంత కష్టం వస్తేనే ఈయన ఎంత కష్టపడ్డాడనే విషయం మనకు తెలుస్తుంది. ఆయన ఏం చెప్పాడు నెక్స్ట్ మాటలో? ఆయన శ్రమలో కాదు ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం. అంటే ఆయన గురించి కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయన శ్రమలో మనం ఏమవ్వాలంటే పాలు భాగస్వామ్యం అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మేరీ గారు రాలేదు, ఆవిడ వంట చేస్తారు. వంట దగ్గర చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు మనకి జస్ట్ నార్మల్గా చెప్పారు వంట దగ్గర కొంచెం వేడిగా ఉంటుంది అన్నారనుకోండి, వంట దగ్గర నార్మల్గా వేడిగానే ఉంటుంది కదా, అంత వేడిగా ఏముంటుందో మనకు అర్థం కాదు. అదే మనం ఒకసారి అక్కడ నుంచున్నాం అనుకోండి, మనకేం అర్థం అవుతుంది? ఓరి నాయన ఇక్కడ ఎంత వేడిగా ఉందని అర్థమవుతుంది. పౌలు గారు కూడా ఇదే సందర్భాన్ని చూపిస్తూ ఇదిగో యేసుక్రీస్తు మరణ విషయంలో ఎంత శ్రమ అయితే పడ్డాడో అలాంటి శ్రమే నేను పడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పునరుద్ధాన బలాన్ని ఆయన ఏదైతే చేశాడో అది నాకు కూడా తెలియాలంటే నేనేం చేయాలి? అలాంటి శ్రమే నాకు కూడా కావాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నాడు. అలా కోరుకోవడంలోనే ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడున్న డబ్బుని ఇవన్నిటిని ఆయన పెంటగా ఎంచుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ వచనాల్లో ఇదిగో ఈయన ఆల్రెడీ అసలు ఏ స్టేజ్ లో ఉన్నాడండి పౌలు గారు? 1వ ప్రయాణం అయిపోయింది, 2వ ప్రయాణం అయిపోయింది, 3వ ప్రయాణం అయిపోయింది, రోమా ప్రయాణం అయిపోయింది. రోమా ప్రయాణం అంటే 3వ ప్రయాణం అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు కైసర్ జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత సముద్ర మార్గం ద్వారా రోమ్కి వచ్చాడు. రోమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇన్ని శ్రమలు, ఇన్ని ప్రయాణాలు, ఇన్ని సంఘాలను స్థాపించిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే నేను ఏదో ఎక్కువ చేశానని మీరు ఏమనుకోకండి,
నేను ఏం చేయలేదు, ఇంకా నేను చెయ్యాల్సింది చాలా ఉంది, నా వెనకున్నవన్నీ నేను మర్చిపోయి ముందున్న వాటి గురించే నేను పరిగెత్తుతున్నాను అని నేను అంటాడండి. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చింది 12వ వచనం. ఇది వరకే నేను గలిచితినని అయినను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితే అయినను నేను అనుకున్నట్లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలించుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తేసునందు దేవునికి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అసలు ఈయన ఎంత టాలెంటెడ్, ఎంత పొజిషన్ లో ఉన్నారంటే, అసలు ఇప్పటికే ఎన్నో సంఘాలను స్థాపించేశాడండి. ఒక సంఘాన్ని స్థాపించి ఒక సంఘంలో విశ్వాసం నిలబెట్టడమే ఒక గొప్ప విషయం నిజంగా చెప్పాలంటే. మరి అలాంటి పౌలు గారు ఎన్ని సంఘాలను స్థాపించారండి? అలాంటిది ఆల్రెడీ చాలా పత్రికలు కూడా రాస్తారు. అనేక విషయాల్లో ఆయన కొన్ని డాక్టరెన్స్ కూడా మాట్లాడారు. ఇలాంటి సున్నత విషయాల్లో, విగ్రహాల గురించి, కొరింథీయులకు రాసిన పత్రికల్లో వాళ్ళలో ఉన్న కక్షల గురించి అనేక విషయాల్ని విశ్వాసులకు బోధించారు. అనేక మందిని బలపరిచారు, అనేక మందిని అధ్యక్షులుగా, పరిచారకులుగా తీర్చిదిద్దారు. మరి ఇలాంటి పౌలు గారు ఏమనాలి? నేను చాలా చేశాను అనాలి, అంతే కదండి. కానీ ఈయనేమంటున్నాడు, ఇదిగో నేను ఏమీ చేయలేదు, నా వెనకున్న వాటిలన్నిటిని నేను మర్చిపోయాం. ఈరోజు మనం కూడా అనేకమైనవి చేసి ఉండొచ్చు. ఏం చేసి ఉండొచ్చు? క్రీస్తు కోసం చాలా సెమినార్లలో మనం ఇక్కడ ఏం చేయొచ్చు, చాలా కష్టపడి ఉండొచ్చు, అంతే కదండి. అంతకుముందు సెమినార్లు మీ అందరూ కష్టపడ్డారా లేదా? కష్టపడ్డారు. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే, అవన్నీ వెనక విడిచిపెట్టేయండి, ముందున్న వాటి గురించి వేగిరపరచు గురి యొద్దకి మీరు పరిగెత్తాలి. అంటే నెక్స్ట్ సెమినార్ లో ఏం చేయాలో మీరు ఆలోచించాలి, అంతేగాని లాస్ట్ సెమినార్ లో నేను ఒక బీభత్సంగా కష్టపడిపోయాను, ఈ సెమినార్ లో నేను అంతగా కష్టపడనులే అని అనుకోకూడదు. పౌలు గారు అంతటి వారే ఏమనుకుంటున్నారంటే, ఇదిగో వెనకున్నవై నేను ఇంతకు ముందు చేసినవి అన్నిటి కూడా నేను ఏదో సంపూర్ణంగా కలగజేస్తాను, సంపూర్ణంగా అయిపోయిందని నేనేం అనుకోవడం లేదు, నాకు చాలా పని ఉందని నేను అనుకుంటున్నాను. నా వెనకున్న వాటిని అన్నిటిని మర్చిపోయి ముందున్న వాటిని, ఆయనకి ముందేమున్నాయండి? ఆయనకి ముందు శ్రమలు ఉన్నాయి, పని ఉంది. ఇక దాన్ని దాటితే ఇంకా ముందేమున్నాయి? నిత్య జీవం ఉంది. ఇదిగో భక్తులతో కలిసి బ్రతికే జీవితం ఉంది, భక్తులతో యేసుక్రీస్తుతో బ్రతికే జీవితం ఉంది, దేవుని కలుసుకునే ఒక ఛాన్స్ ఉంది. ఇలాంటి ముందున్న వాటి గురించి ఆయన గురి యొద్దకే ఏం చేస్తున్నాడంట? పరిగెత్తుతున్నాడంట. అంటే మనం కూడా ఏం చేయాలంటే గురి యొద్దకే పరిగెత్తాలి. నెక్స్ట్ వచ్చి 14వ వచనం. క్రీస్తేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ వచనంలో ఆయన చెప్తున్నారంటే, ఇదిగో మనందరికీ ఒక గోల్ ఉండాలి. ఇప్పుడు మీరు ఐఏఎస్ చదవాలను అని అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ ఉన్న పోనీ ఐఏఎస్ కాకపోతే ఇంకా ఏదో ఒక గోల్ ఉందనుకోండి, పోనీ మీరు ఒక బండి కొనుక్కోవాలని ఒక గోల్ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? ముందు కొంచెం డబ్బులు దాచుకుంటారు, తర్వాత ఏదో ఒక ఆనందాన్ని కట్ చేసుకుని అయినా డబ్బులు దాచుకుంటారు. ఎలాగైనా మీరు ఏం చేస్తారు? ఆ గోల్ కోసమే అది కొనుక్కోవాలి అనుకుని ఏది ఎక్కడ దొరికితే అక్కడ మీరు ఏం చేస్తారు? దాచుకుని ఎక్కడ ఇంకో చోట ఎక్కువ కష్టపడగలిగితే అక్కడ అంత ఎక్కువగా కష్టపడి ఏం చేస్తారు? ఆ బహుమానాన్ని, ఆ గురి యొద్దకి మీరు పరిగెత్తుతూ ఉంటారు. ఎలాగైనా కొనుక్కోవాలి. పౌలు గారు కూడా ఏం చెప్తున్నారంటే, మరి మనందరికీ ఉన్న గురి ఏంటి? నిత్య జీవమే మన గురి, దేవునితో కలిసి ఉండడమే మన భాగ్యం కదా. మనందరి భాగ్యం ఏంటి? దేవునితో కలిసి ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు పరలోకం మనం పొందాలనుకుంటున్నాం. ఎందుకు పొందాలనుకుంటున్నాం పరలోకం? ఎందుకంటే అక్కడ దేవుని ఉంటాడు కాబట్టి, మనం దేవునితో కలిసి ఉండొచ్చు కాబట్టి, క్రీస్తు ఉంటాడు కాబట్టి, పరిశుద్ధాత్మ ఉంటాడు కాబట్టి, ఇది ఎంతో మహనీయులైన భక్తులు అక్కడికి వస్తారు కాబట్టి, మనం కూడా అలాంటి గొప్ప భక్తులతో కలిసి దేవుని దగ్గర ఉండే గొప్ప భాగ్యం మనం ఎంచుకుంటున్నాం కాబట్టి, అలాంటి గురి యొద్దకు అలాంటి బహుమానం దేవుడు ఇస్తానన్నాడు కదా.
ఎలా ఉంటే నిర్దోషులుగా దేవుని కుమారులుగా మనం బ్రతకగలిగితే ఆయన ఇస్తానని చెప్తున్నారు. సరే, ఇకపోతే నెక్స్ట్ వచ్చింది. కాబట్టి మనలో సంపూర్ణమైన వారిని అందరము అంటే ఈ భావమే. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ వెనకున్న వాటి అన్ని మర్చిపోయి ముందున్న గురి యొద్ద పరిగెత్తాలని అనుకుంటున్నాం కదా, ఇలాంటి తాత్పర్యమే, ఇలాంటి భావమే మనందరి మనసులో ఉంచుకుందాం. అప్పుడు దేని గూర్చి అయినను వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అది కూడా మీకు దేవుడు బయలుపరుస్తాడు. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. ఇక్కడ ఈ వచనం అర్థం అవడానికి మనకు ఒక విషయం అర్థం కావాలి. ఏంటంటే ఈ ఫిలిప్పీ పత్రిక రాసేపటికి వాళ్ళ దగ్గర 66 పుస్తకాలు బైబిల్ లేదండి. అప్పటికి అన్ని పుస్తకాలు ఇంకా సమకూర్చబడలేదు. కాబట్టి మీకు ఇప్పటి వరకు మీకు అందించి చూసావు ఇన్ఫర్మేషన్. దీనిని బట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నాడు పౌలు గారు? క్రమముగా. ఇదిగో మేమున్నప్పుడు ఎలా అయితే నేను మీ మధ్య ఉన్నప్పుడు ఎలా బ్రతికానో నెక్స్ట్ వచనం అదే చెప్తాడు. నన్ను చూసి నేను ఎలా అయితే బ్రతికానో నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు చెప్తున్నాడు? మీ దగ్గర బుక్ ఏమీ లేదు రిఫరెన్స్. అప్పుడు మనకి బైబిల్ ఉంది. బైబిల్లో భక్తులు ఎలా బ్రతికారో, బైబిల్లో యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో అవన్నీ చూసి మనం బ్రతకడానికి ఒక రిఫరెన్స్ అనేది ఉంది. అప్పటికి 66 పుస్తకాలు బైబిల్ అనేది రాలేదు. కాబట్టి ఇదిగో నేను మీ మధ్య ఎలా బ్రతికానో చూడండి, నేను ఎంత యేసుక్రీస్తుని పోలి నేను ఎలా మీ మధ్య నడుచుకున్నానో మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను మీ దగ్గరికి ఉన్నప్పుడు ఎంత నీతిగా బ్రతికాను, ఎంత న్యాయంగా నేను నీతి న్యాయాలు జరిగించానో మీరు కూడా అలాగే ఉండండి. ఒకవేళ మీకు ఏదైనా తెలియలేదనుకోండి, వేరే తాత్పర్యం కలిగి వేరే భావం ఏదన్నా ఒక విషయం గురించి మీకు వేరేగా అర్థమైందనుకోండి, దాన్ని కూడా దేవుడు మీకు బయలుపరుస్తాడు. కానీ ఇప్పటి వరకు మీకు లభించిన దాన్ని బట్టి మీరు క్రమంగా ఉండండి. మనకు కూడా కొన్ని సార్లు కొన్ని విషయాల్లో మనం తప్పుగా అనుకుని ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం పూర్వమందు పౌలు శరీరంలో ముళ్ళు పాపమే అని అనుకున్నాం. కానీ అప్పటికి దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం అదే కరెక్ట్ అనుకున్నాం. కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? మార్చి మళ్ళీ చెప్పాడు, ఇదిగో ఆయన శరీరంలో ఉన్నది ముళ్ళు కాదు అని క్లారిఫై చేశాడు. అంటే మనకి దొరికిన దాన్ని బట్టి మనకి అర్థమైన దాన్ని బట్టి మనం ఎప్పుడు క్రమముగానే నడుచుకోవాలి. లేకపోతే నెక్స్ట్ సహోదరులారా నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ఒక నిమిషం అండి. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే మేము మీకు మాదిరిగా ఉన్నామని చెప్తున్నారు. ఫిలిప్పీలకు రాస్తున్నారు. మొదటి 2 అధ్యాయాల్లో ఏం చెప్పాడంటే ఫిలిప్పీల్లో ఉన్న కొన్ని గొప్ప లక్షణాలు చెప్పారు. మీరు సువార్తలో పాలుభాగస్తులు అయ్యారు, ఇలా కొన్ని విషయాలు చెబుతూ ఫిలిప్పీల గురించి చెప్పారు. అలాగే పౌలు గారు రాస్తూ నేను మీకు మాదిరై ఉన్న ప్రకారం అని చెప్తున్నారు. అంతే కదండి. ఒక పత్రిక రాస్తూ ఈ విషయాలను ప్రస్తావించాడు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ వంగూరులో కూడా ఒక సంఘం ఉంది కదండి. ఒకవేళ వంగూరు సంఘం కూడా ఇలాంటి పత్రికే రాయవలసి వస్తే అప్పుడు మనం ఎలాంటి పత్రిక రాయవలసి వస్తుంది? అంటే మనలో కూడా ఒక విషయం మీరు ఆలోచించగలిగితే, గలతీలకు రాసిన పత్రిక చూస్తే అది ఎలా ఉంటుందంటే తిట్టినట్టు ఉంటుంది, మొహం మీద కొట్టినట్టు ఉంటుంది గలతీలకు రాసిన పత్రిక. ఎందుకంటే వాళ్ళల్లో కొరింథీయులకు రాసిన పత్రిక కూడా అలాగే కొట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న తప్పులను ఏం చేశాడంటే ఎత్తి చూపుతూ ఇదిగో ఇలా మీరు ఉండకూడదు, మీలో కక్షలు ఉండకూడదు అని చెబుతూ ఉంటారు. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక వచ్చేప్పటికి ఒక నార్మల్ పత్రిక లాగా అనిపిస్తుంది. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో పొగిడినట్టు అనిపిస్తుంది. ఫిలిప్పీల్ని పొగిడినట్టుగా అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మరి బొంగూరులో ఉన్న సంఘానికి కూడా ఒకవేళ పౌలు గారు ఎవరో ఒకరు పత్రిక రాస్తున్నారనుకోండి, మీరు ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నారు? ఇలా ఫిలిప్పీలు లాగానే మనం ఎలా ఉండాలంటే ఈ ఫిలిప్పీలు ఎలాగైతే ఉన్నారో మంచిగా మనం కూడా ఆ స్థితిలో ఉండాలి అనేది నేను చెప్తున్నాను. సరే, ఇకపోతే పౌలు గారు ఏమంటారంటే నేను మీ మధ్య మాదిరికరంగా ఎలా ఉన్నానో మీరు చూసి గురి వద్దకే పరిగెత్తమని చెబుతున్నారు. ఇకపోతే నెక్స్ట్, అనేకులు క్రీస్తు సిలువునకు శత్రువులు. ఎవరిల్లు? ఇందా మనం చెప్పుకున్నాం చూడు,
శరీరమును ఆస్పదం చేసుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. సున్నత గురించి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేక మంది సిలువకు శత్రువులుగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇందాక మనం ఏమనుకున్నాం, ఇది సంతోష పత్రిక అనుకున్నాం, కానీ పౌలు గారు దీన్ని ఏడుస్తూ కూడా చెప్తున్నారు. ఎందుకని? సిలువకు శత్రువులు ఎక్కువ మంది అయిపోయారు. ఈ శత్రువులు అయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రమముగా నడుచుకునే వాళ్ళని కూడా ఏం చేస్తున్నారు, నడుచుకోనివ్వకుండా చేస్తున్నారు. చదవండి. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధ వాటిని అందే మనసు ఉంచుచున్నారు. సున్నత అనేది భూ సంబంధమైనదా లేకపోతే పరలోక సంబంధమైందా అండి? అది భూ సంబంధమైందే. అలాంటి భూ సంబంధమైన వాటి మీద ఎందుకు లక్ష్యం ఉంచుతున్నారు? ఇవి సిగ్గుపడవలసిన, ఇదేమో మీరు గర్వపడాల్సిన విషయం ఏం కాదు. మరి దీన్ని ఎందుకు మీరు అతిశయపడుతున్నారు అంటే మీరు ఆచారం దగ్గర అతిశయపడుతున్నారు. మీరు ఎవరి దగ్గర గర్వపడాలి, ఎవరి దగ్గర అతిశయపడాలి? గర్వపడేవాడు యేసుక్రీస్తునందే అతిశయపడాలి. మీకున్న గుర్రములను బట్టి కాదు, కానీ మీ పదవులను బట్టి, మీకున్న ఐశ్వర్యం బట్టి, ఏ విషయాలను బట్టి మీరు అతిశయపడకూడదు, మీరు గర్వపడకూడదు. మరి దేని విషయంలో గర్వపడాలి మనం? ఇదిగో మేము క్రీస్తు పక్షాన ఉన్నాం, క్రీస్తే మా గర్వం అని చెప్పుకునేటట్టుగా మనం ఉండాలండి. ఇకపోతే నెక్స్ట్ అలా చెబుతూ మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనిచున్నాము. ఎందుకు రాశాడు ఈ మాట? ఆలోచిద్దాం. ఎందుకు రాశాడు ఈ మాట? ఇక్కడే ఎందుకు రాశాడు అంటే దీనిలో ఒక ఆనందం ఉంది. ఏం ఆనందం? పౌరస్థితి పరలోకంలో ఉందంట. నార్మల్ గా అసలు ఆనందం పోవడానికి గల కారణం ఏంటి? ఎవరో ఏదో అన్నారు అనుకోండి, ఏదో చిన్న గొడవ వచ్చింది అనుకోండి, ఎవరో మిమ్మల్ని తిట్టారు, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఆనందం అంతా పోతుంది, మొహం మాడిపోతుంది, అయిపోయి ఏమైపోతుంది? మనం బాధపడతానే ఉంటాం. ఈ బాధపడడానికి గల కారణం ఏంటంటే మనం ఒక విషయం మీద స్టాండ్ అయిపోయాం. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తిట్టారు, నాకు ఇదే స్థితి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ రాయబడిన స్థితి ఏంటంటే పరలోకం మన పౌరస్థితి అన్నాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మీరు ఏలూరు నుంచి బస్సు ఎక్కారు, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్తున్నారు అనుకోండి. దారిలో ఎవరో ఒక ఆయన మీ పక్కన కూర్చున్నాడు. ఆయన ఏదో జరిగమ్మాయిని ఏదో ఒక తిట్టేశాడు మిమ్మల్ని. ఇప్పుడు ఆయన మీద మీరు దెబ్బలాడుకుంటారా, లేకపోతే కొంచెం పక్క జరిగితే ఏదో ఇంకొక 10 నిమిషాల్లో మీ డ్రాప్ వచ్చేస్తుందండి. అప్పుడు మీ స్టాప్ వచ్చేస్తుంది. 10 నిమిషాల్లో మీ స్టాప్ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఏమనుకుంటారు? 10 నిమిషాల్లో వీడితో నాకు ఎందుకులే, నా వైజాగ్ వచ్చేస్తుంది, నాకు దిగిపోతాను అనుకుంటారు. అంతే కదండి. ఇప్పుడు పౌలు గారు కూడా ఏం చెప్తున్నారంటే మీ పౌరస్థితి ఎక్కడ ఉందంటున్నారు? పరలోకంలో ఉందన్నారు. ఈ విషయంలో జ్ఞానం ఉంది. ఎలాగంటే ఇప్పుడు భూమి మీద ఉన్న మీరు కూడా మీకు కలిగిన బాధల్ని లేకపోతే మీకు కలిగిన అవమానాల్ని లక్ష్య పెట్టచ్చు, లక్ష్య పెట్టకపోవచ్చు. ఎలా లక్ష్య పెట్టకుండా ఉండొచ్చు అంటే ఇంకొక కొన్ని సంవత్సరాల్లో చచ్చిపోతాను, ఇంకొక కొన్ని సంవత్సరాల్లో దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయేదానికి ఈ గొడవలు ఎందుకు? ఇది ఇప్పుడు కొంతమంది అనుకున్నానండి, ఈ భూమిలో ఒక్క అడుగు ఈయన దొబ్బేశాడండి అని అనుకుని అసలు భూమి మీద ఎన్ని గొడవలు అవుతాయండి. అసలు నిజంగా మీరు ఆలోచించండి, మీలో ఎవరికన్నా మీ ముత్తాత చేసిన పనులు ఎవరికన్నా గుర్తున్నాయా? అసలు మీ ముత్తాత ఏం సంపాదించాడు, ఏం చేశాడు మీకు ఎవరికైనా తెలుసా? మీ ముత్తాత ఏమనుకుంటాడు చెప్పనా? నేను ఇంత మంచి భూమిని సంపాదించుకున్నాను, ఒక్క భూమిని కూడా ఒక్క అడుగు కూడా వేరే వాళ్ళు వెళ్ళకూడదు, ఇది ఎందుకు ఏమనుకున్నాంటే ఇది నాది 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 అదే కదండి. ఇప్పుడు మీరేమనుకోవచ్చు అంటే మీరు ఒక ఇల్లు కట్టుకుని ఉండొచ్చు. ఇల్లుని మీరు ఏమనుకోవాలంటే ఇల్లు భలే కట్టుకున్నానండి, ఈ ఇల్లుతో నాకు ఎంతో ముడిపడి ఉందండి. ఇల్లుతో కరెక్ట్గా మీరు ఒక 2 తరాల తర్వాత మీరు ఒక ఇల్లు కట్టుకున్నారన్న విషయమే ఎవ్వరికి తెలియదు. మీరు ఏదైతే ఇల్లు కట్టుకున్నారో కరెక్ట్గా ఒక 100 సంవత్సరాల కిందట వేరే వాళ్ళ ఇల్లు అక్కడ ఉన్నాయి, వాళ్ళకి కూల్ చేసేసి మీరు కట్టుకున్నారు అంతే. ఇప్పుడు ఒక 100 సంవత్సరాల తర్వాత మీది కూల్ చేసేసి వేరే వాళ్ళు కట్టుకుంటారు అంతే. ఈ విషయం మీకు అర్థమైంది అనుకోండి, కొన్ని రోజుల్లో పోయేదానికి ఎందుకు ఇంత పట్టించుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. అలా ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే మన పౌరస్థితి ఎక్కడుందంట?
ఆ ఇప్పుడు వేరే ఊరికి వెళ్ళారనుకోండి, మా ఊరికి కాదు ఇక్కడ లేనిపోయిన గొడవ మనకి ఎందుకు, ప్రశాంతంగా ఇంటికి వచ్చేస్తే మన ఊరు ఏదో మనకు ఉంది అని అనుకుంటాం కదండి. అలాగే పౌలు గారు కూడా ఏం చెప్తున్నారంటే, మీరు ఇక్కడికి వచ్చారు యాత్రికులు, మీరు ఒక పని మీద ఒక బస్ జర్నీ లాంటిది, యాత్రికులుగా మీరు ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి, పరలోకం వెళ్ళిపోవాలి. కాబట్టి ఏం చేయమన్నాడు, యేసుక్రీస్తు కోసం కనిపెట్టుకుంటూ ఉండండి. యేసుక్రీస్తు వస్తాడు. మీరు వేరే ఊరు వెళ్ళారనుకోండి, మా నాన్న వస్తాడు, 2 రోజుల్లో మా నాన్న వస్తాడు. సమ్మర్ హాలిడేస్ లోకి వెళ్ళారనుకోండి, సమ్మర్ హాలిడేస్ కి పిల్లలు ఎవరైనా వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏమంటారు, హాలిడేస్ అయిపోతుంది, ఇంకో 2 రోజుల్లో మా నాన్న వచ్చి తీసుకెళ్ళిపోతాడు, ఇంకొక 2 రోజుల్లో మా నాన్న వచ్చి తీసుకెళ్ళిపోతాడు అని అనుకుంటారు కదండి. ఇక్కడ పౌలు గారు కూడా మీరు ఎవరి గురించి కనిపెట్టాలంటున్నాడు, యేసుక్రీస్తు గురించి కనిపెట్టుకుంది. ఇక యేసుక్రీస్తు 2వ రాకడ వస్తుంది, యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చేస్తుంది అని అనుకుంటూ పరలోకం వైపు చూడమంటూ చెబుతున్నారు. ఇకపోతే నెక్స్ట్ అలా వచ్చినప్పుడు ఏం జరిగిద్దో 21వ వచనంలో చెప్తున్నారు. 21 సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి మన దీన శరీరమును మన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఇదిగో మనం ఎలా ఉండాలంటే భూమి మీద, ఇదిగోండి మా నాన్నగారు వస్తారు తీసుకెళ్ళిపోతారు అని పిల్లలు ఎలా అయితే అనుకుంటారో, మీరు కూడా ఏమనుకోవాలంటే యేసుక్రీస్తు వస్తారు తీసుకెళ్ళిపోతాడు మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు అని అనుకుంటూ, ఇదిగోండి వచ్చినప్పుడు పిల్లలు ఏమనుకుంటారు, మా నాన్న వచ్చినప్పుడు బోల్డ్ గిఫ్ట్లు తీసుకొస్తారు అని పిల్లలు ఎలా అయితే అనుకుంటారో, మీరు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఇదిగో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా మీకు, ఇప్పుడు ఆయనతో సమానంగా ఉంది చూసారా, అలాంటి శరీరం ఇస్తారంట, మహిమ శరీరాన్ని కోట్ తీసుకొస్తారు అని అంటే పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, మనకు కూడా ఒక విషయం చెప్పాడు, ఏంటంటే మహిమ శరీరాన్ని ఇస్తా అన్నాడు. ఇకపోతే మనం సంతోషం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆ మహిమ శరీరాన్ని దాల్చుకుని పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు చేసిన ఒక వాగ్దానం ప్రకటన గ్రంథంలో ఏంటంటే, ఒక్క కన్నీరు కూడా మీ కంట రానివనని ఆయన వాగ్దానం చేశాడండి. అంటే ఏ బాధ కూడా మీకు ఉండదు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అని ఈ అధ్యాయాన్ని క్లోజ్ చేస్తున్నాడు. ఈ అధ్యాయంలో ఆయన చెప్పిన విషయాన్ని ఒక్కసారి మనం మరొక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆయన సైడ్ హెడ్డింగ్ గా ప్రభువునందు ఆనందించుడి అని చెప్పి దానికి ఎందుకు కొంచెం మ్యాటర్ చెప్పాడు. ఏంటంటే సున్నదని కొంతమంది వస్తారు, వాళ్ళని కుక్కలుగా పోల్చాడు, దుష్టులుగా పోల్చాడు. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు అతిశయపడవలసింది ఏంటి, అతిశయం ఎవరి మీద ఎవరి యందు మీరు అతిశయపడాలి, క్రీస్తు అతిశయపడాలి కదా. మరి శరీరంను ఆస్పదం చేసుకునేది ఈ విషయం అందు మీరు ఎందుకు గర్వపడుతున్నారు, అదే మీరు సిగ్గుపడవలసిన విషయం, కానీ మీరు దాని యందు అతిశయపడుతున్నారు. ఇంకా పోతే ఎవరన్నా చెబితే ఆ విషయం నేను చెప్పాలి, ఎందుకంటే ధర్మశాస్త్ర విషయంలో అలాంటి నియమం కలిగిన వాడని నేను, కానీ నేనే చెప్పట్లేదు కాబట్టి అది అక్కర్లొద్దని పౌలు గారు చెబుతూ, ఇకపోతే ఒక సీక్రెట్ ని చెప్పారు. ఏంటంటే అమూల్యమైన క్రీస్తుని సంపాదించుకోవాలి. మన ఆనందంగా ఉండడానికి ఒకే ఒక్క సీక్రెట్ ఏంటంటే, సీక్రెట్ ఆఫ్ మై హ్యాపీనెస్ ఏంటంటే యేసుక్రీస్తుని సంపాదించుకోండి. మీరు యేసుక్రీస్తుని సంపాదించుకోవాలంటే మీకు ఏ కష్టాలు ఉండవండి, మీకు హ్యాపీగానే ఉంటారు, కష్టాల్లో కూడా హ్యాపీగానే ఉంటారు. ఇకపోతే అలా చెప్పుకుంటూ వస్తూ ఆయన ఇంకేం చెప్పాడంటే, ఏదో ఇదివరకే నేను గెలిచానని మీరు అనుకోను, నేను ముందున్న వాటి కోసం నేను పరిగెడతాను, వెనకున్న వాటిని నేను మర్చి ముందున్న వాటి కోసం బహుమానం కోసమే గురి వద్దకే పరిగెత్తుచున్నానని చెప్పుకుంటూ వచ్చి, సిలువకు అనేక మంది శత్రువులు వచ్చారు, వారికి నాశనమే, ఆ శత్రువులందరికీ అంతమని చెప్పుకుంటూ వచ్చి, నన్ను పోలి నడుచుకొనుడి, పౌరు స్థితి పరలోకంలో ఉంది, యేసుక్రీస్తు కోసం కనిపెట్టుకుంటూ ఉండండి అని చెబుతూ ఆయన వచ్చినప్పుడు మహిమగల శరీరాన్ని ఇస్తాడు అని చెప్తూ దాన్ని కంప్లీట్ చేస్తారు. ఇకపోతే 4వ అధ్యాయాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా సహోదరులారా, నా ప్రియులారా, ఎట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. దానిలో ఉన్న వచనం ఏంటంటే, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఎట్లు దానికి ముందు కొటేషన్ అంటే దానికి ఒక పేరుకి ఎదర ఒక అడ్జెక్టివ్ ని యాడ్ చేస్తున్నాడు. అదేంటంటే నా ప్రియ సహోదరులారా అనే విషయం ఇక్కడ కామన్ గా చెప్పబడింది. అంటే ఓన్లీ పురుషులకు మాత్రమే చెబుతున్నాడా, స్త్రీలకు చెప్పట్లేదా? సహోదరులు అంటున్నాడు కదా, కాదు. మామూలుగా మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చూస్తే
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నట్టుగా సంబోధిస్తారు. అంటే దాన్ని సహోదరులు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఇద్దరికి చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దానికి ముందు ఏమన్నాడంటే కావున అన్నాడు. కావున అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? ఇది స్టార్టింగ్ ఇక్కడ కాదు, ముందు పారాగ్రాఫ్ ఉంది చూసారా, అక్కడి నుంచి కంటిన్యూషన్ మనకు అర్థం అవ్వాలి. ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం? ఇదిగో నన్ను పోలి నడుచుకోనండి, మనం పరలోకంలో నుంచి యేసుక్రీస్తు వస్తాడు, మన పౌరస్థితి అక్కడ ఉంది, అక్కడి నుంచి మహిమ శరీరాన్ని మనకి ఇస్తాడు అని మనం ఏదైతే చెప్పుకున్నామో, కావున నన్ను అపేక్షించి నా ప్రియ సహోదరులారా అంటే మీ అందరికి నేనేం చెప్పానంటే ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు. ఎట్లు అంటే దాని ముందు చెప్పాడు చూసారా, మీరు పౌరస్థితి పరలోకంలో ఉంది, ఇదిగో మీరు క్రీస్తు కోసం కనిపెట్టుకుంటూ ఉండాలి, క్రీస్తుని సంపాదించుకోవాలి, ప్లస్ మనకు మహిమ శరీరం వస్తుందని క్రీస్తుని కనిపెట్టుకుంటూ ఉండాలి, క్రీస్తుని సంపాదించుకోవాలి, ఇలాంటి విషయంలో మీరు స్థిరులై ఉండాలి అని చెప్తున్నాడండి. ఇకపోతే ఇక నెక్స్ట్ మాట్లాడే విషయాలు మనకి 3 పారాగ్రాఫ్లు ఉంటాయి, దాని తర్వాత ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంటుంది. సరే, ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక్కొక్క విషయం గురించి చెబుతుంది. ఇక్కడ ఎలాగా మనకి ఆనందాన్ని సంపాదించుకోవచ్చో కొన్ని మార్గాలు కూడా చెప్పబడినాయండి, అవి చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ప్రభునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువోదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తులు ఎవరంటే యువోదియా, సుంటికే, ఇద్దరు వ్యక్తులు. ఇలా వ్యక్తులకి పేర్లు కూడా మెన్షన్ చేశాడు కాబట్టి గ్రీక్ లో వాళ్ళ పేర్లకు అర్థం ఏంటంటే ఒకసారి చూద్దాం. వాళ్ళ పేర్లకు ఉన్న అర్థం ఏంటంటే యువోదియా అంటే పరిమళ సువాసన అంటండి, అలాగే సుంటికే అంటే స్నేహపూర్వకమైన అర్థం అంట. ఇప్పుడు వీళ్ళిద్దరు పేర్లు అయితే బ్రహ్మాండంగానే ఉన్నాయి, కానీ వీళ్ళ బిహేవియర్ లో ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే వీళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకరికి పడట్లేదంట. అంతేనండి, వీళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకరికి పడట్లేదు. ఇలా పడనప్పుడు పౌలు గారు వీళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే మీరు ఎలా ఉండాలని చెప్తున్నారు? ప్రభునందు అంటే యేసుక్రీస్తునందు ఏక మనస్సు గలవారై యుండుడని, ఇదిగోండి ప్రభునందు ఒక్క మనసు కలిగి ఉండండి అని బతిమాలుకొనుచున్నాడంట. పౌలంతటి వాడే ఏం చేస్తున్నాడు? వీళ్ళిద్దరికి ఏదో డాక్టరీన్ లో ప్రాబ్లం కాదు వచ్చింది. డాక్టరీన్ అంటే ఏదో సిద్ధాంతపరమైన ప్రాబ్లం కాదు. సిద్ధాంతపరమైన ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇందాక చెప్పాడు చూసారా, సున్నతి అనేది ఒక సిద్ధాంతపరమైన ప్రాబ్లం. ఇది చేయాలని ఒకళ్ళు అంటారు, చేయకూడదని ఒకళ్ళు అంటారు. అప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదో ఆయన క్లారిటీగా చెప్తాడు. వీళ్ళిద్దరికి వచ్చిన ప్రాబ్లం అంటే రిలేషన్షిప్ లో ప్రాబ్లం వచ్చింది. ఇద్దరు మంచిగానే డాక్టర్ని చెప్తున్నారు, మంచిగానే యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నప్పటికీ వీళ్ళిద్దరికి ఏక మనసు లేదు. కాబట్టి ఏం చెప్పాడంటే వీళ్ళిద్దరూ ఏక మనసు గలవారి, ప్రభువునందు ఏక మనసు గలవారై యుండుడి అని చెప్పాడు. వాళ్ళిద్దరు స్త్రీలు. అవునండి. ఇకపోతే వాళ్ళ గురించి చెబుతూ ఒక విషయం చెప్తున్నాడు. అవును నిజమైన సహకారి అంటే ఎవరో నిజమైన సహకారి అని ఆ సంఘంలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఇక్కడ నిజమైన సహకారి ఎవరంటే మనకు పేరేమి ఇవ్వలేదు. ఒక నిజమైన సహకారికి ఏమి చెబుతున్నారంటే ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ కలిసి పనిచేశారు, వీళ్ళు సువార్త విషయంలో పనిచేశారు, వాళ్ళకి హెల్ప్ చేయమని సంఘాన్ని వేడుకుంటున్నాడు. ఇకపోతే నేను ఒక విషయాన్ని సందర్భం వచ్చింది కాబట్టి అలా హెల్ప్ చేసిన వాళ్ళ పేర్లు జీవ గ్రంథం ముందు రాయబడి ఉన్నాయని అర్థమవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి.
ఇకపోతే నేను సుమారుగా చాలా సంవత్సరాలు బట్టి ఇక్కడికి వస్తున్నప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు. వస్తున్నప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు. వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాళ్ళకి కూడా వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, వాళ్ళకి కూడా ఏవో సిద్ధాంతపరమైన విషయాలు కాదు కానీ ఏవో ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారంటే ఈ సంఘం నుంచే వెళ్ళిపోయారు. సంఘం నుంచి వెళ్ళిపోయారు. ఇంతకీ ఒక క్వశ్చన్ మనల్ని మనం అడగాల్సిన విషయం ఏంటంటే, ఇలా వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఏక మనసు కలిగి ఉండమన్నాడు. కానీ సంఘం నుంచే వెళ్ళిపోయారంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పటి వరకు ఎందుకు వచ్చారు వాళ్ళు? ఇప్పుడు వెళ్ళిపోయారంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? ఒకవేళ పేరు గురించి చెప్పాలి. ఈ సంఘం కొన్ని నాది అనుకుందామండి. ఈ సంఘం నాది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కృష్ణ అన్నయ్యకి నాకు ఏదో దెబ్బలాట వచ్చింది అనుకుందాం. కృష్ణ అన్నయ్య అప్పుడు మా ఇద్దరికి ప్రాబ్లం వచ్చింది. ఈ సంఘాన్ని నేను నడిపిస్తున్నాను కాబట్టి లీలా ప్రసాద్ పెట్టే సంఘానికి నేను ఎందుకు వెళ్ళాలి అని నేను మానేశాడు. అంటే ఇంతకు ముందు వచ్చినంత వరకు ఎలా వచ్చాడు అంటే, తన మనసులో ఏముందంటే క్రీస్తు సంఘానికి వస్తున్నానని ఎప్పుడు అనుకోలేదు. అతను ఏమనుకున్నాడంటే లీలాప్రసాద్ సంఘానికి వస్తున్నాను అని అనుకున్నాడు. కానీ ఎప్పుడు క్రీస్తు సంఘానికి వస్తానని అనుకోలేదు. తను వెళ్ళిపోయాడంటే తన మనసులో ఆల్రెడీ ఏముంది, ఇది క్రీస్తు సంఘం కాబట్టి, ఇది లీలాప్రసాద్ సంఘం కాబట్టి, ఈయనతో దెబ్బలాట వచ్చింది కాబట్టి దీని నుంచి వెళ్ళిపోవాలి. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ ఎలా చెప్తుందంటే ఏక మనస్సు కలిగి ఇది ఎవరి సంఘంగా భావించమని చెప్తుంది. ఒకవేళ ఇప్పుడు ఇదే సంఘం ఉందనుకోండి, కృష్ణ ఏం చేయొచ్చు అంటే ఏక మనస్సు కలిగి సమాధాన పడి ఉండవచ్చు. ఒకవేళ పడకపోయినా కూడా సంఘానికి రావాలి. ఎందుకంటే ఇది క్రీస్తు సంఘం, ఇదేమి నా సంఘం కాదు. అందుకే వచ్చే వాళ్ళందరికీ, మీ అందరికీ కూడా ఏముండాలి? ఏక మనసు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇద్దరు స్త్రీల పేర్లు చెప్పారు కాబట్టి ఒక ఇద్దరు స్త్రీలను పోల్చి చూద్దాం. ఇప్పుడు అక్క ఉంది, కావ్య అక్క ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరికి ఏదో ప్రాబ్లం వచ్చింది, వీళ్ళిద్దరూ ఏదో తిట్టుకున్నారు అనుకుందాం. వీళ్ళిద్దరు తిట్టుకున్నప్పుడు ఎందుకులే నేనే ఇప్పుడు పక్కనున్న మన గురించి ఒక నిమిషం పక్కన పెడితే వీళ్ళిద్దరు ఏమనుకోవాలంటే ఎలాగోలా సమాధానం పడాలనుకోవాలి కానీ విడిపోవాలని అనుకోకూడదు. ఇక సంఘానికే రానని అసలే అనుకోకూడదు. ఇకపోతే ఇప్పుడు నాగలక్ష్మి అక్క ఉంది, నేను ఉన్నాను. మాలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నాగలక్ష్మి అక్క వెళ్ళి మా తోటగాళ్ళ గురించి నాకు తెలుసు, ఆవిడ అలాంటిదే, మంచిది కాదు అని ఆవిడ చెప్పకూడదు. ఆవిడ ఏం చెప్పాలి? ఆవిడ మంచిగా చెప్పాలి. అదే కదండి ఇక్కడ చెప్పాడు. ఏం చెప్పాడు? వాళ్ళిద్దరికి సహకారంగా ఉండమని ఎవరికి చెప్పారు? సంఘానికి చెప్పాడు. అంటే మనందరికి మనం ఏం చెప్పాలి? ఇదిగో ఆవిడ అలాంటి బిహేవియర్ కలిగింది ఏం కాదు, అలా ఒకవేళ తప్పుగా మాట్లాడే ఉండదు, ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడదాం, ఎందుకలా అని నువ్వేదో ఒక విషయం విన్నావు కదా, అది నిజంగా ఈ అమ్మాయి అందో లేదో ఒకసారి కనుక్కుందాం. ఎందుకంటే ఒకసారి మనం వినేవి కూడా కరెక్ట్ కాకపోవచ్చు, ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడదాం అని ఇలాంటి మంచి సలహాని వాళ్ళకి సహకారం అందించాలంటే తప్ప ఆవిడ గురించి నాకు తెలుసండి, ఆవిడ గురించి నేను చాలాసార్లు చూశాను, ఆవిడ అలాంటిదే అని నువ్వు అన్నావు అనుకోండి, పౌలు గారు ఇక్కడ సరి చేసినట్టుగా నువ్వు సరి చేసినట్టు కాదు. పౌలు గారు ఇక్కడ ఎలా సరి చేస్తున్నారు వాళ్ళిద్దరికి మధ్య వచ్చినప్పుడు, ఇదిగోండి ఒకసారి వీళ్ళకి సహకరించండి, వీళ్ళకి హెల్ప్ చేయండి అన్నాడు. కానీ ఇవిడ ఇంతేనండి అలా అనలేదు. అంటే మనం కూడా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడన్నా వచ్చినప్పుడు స్త్రీల మధ్య ముఖ్యంగా ఇలాంటి సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళ మధ్యలో మనం ఎలా ఉండాలంటే సహకరించేటట్టుగానే ఉండాలి, కానీ దెబ్బలాట పెట్టేటట్టుగా అయితే మనం ఉండకూడదు అని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇకపోతే నెక్స్ట్ వచ్చిన ఇక్కడతో ఈ విషయం అయిపోయింది. ఇంకా వేరే విషయం నెక్స్ట్ పారాగ్రాఫ్ కి వెళ్ళిపోతున్నాం. 4వ వచనం, ఎల్లప్పుడూను అప్పుడప్పుడు ఎల్లప్పుడూను ఏం చేయాలంట? ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు చాలండి. ఇక్కడ 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 మళ్ళీ సైడ్ హెడ్డింగ్ పెట్టాడు దేవుడు. ఏం సైడ్ హెడ్డింగ్ పెట్టాడు? ఎల్లప్పుడూ. ఇప్పటి వరకు ఏం చెప్పాడంటే
ఇక ఫైనల్ గా ఏం చెప్తున్నానంటే ఆనందంగా ఉండండి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఆనందంగా ఉండండి. ఇప్పుడు కంక్లూజన్ లోకి వచ్చేపాటికి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను ఆనందంగా ఉండండి. అలా సైడ్ హెడ్డింగ్ పెట్టి లోపల మ్యాటర్ ఏం పెట్టాడంటే మరి ఎలా ఆనందంగా ఉండాలి, ఎలా ఆనందంగా ఉండొచ్చు, మీకు ఎలా ఆనందంగా ఉండాలంటే ముందు మీ దగ్గర ఉన్న చింత పోవాలి, అంతే కదండి. అసలు మీ దగ్గర ఉన్న చింతను ముందు తీసేయండి. మీరు ఈ రోజు కూడా మీ దగ్గరికి చాలా ముందు అనుకున్నట్టుగా మీకు చాలా సమస్యలు ఉండొచ్చు. సంఘంలో సమస్యలు ఉండొచ్చు, మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉండొచ్చు, లేకపోతే మీతోనే మీకు సమస్య ఉండొచ్చు, మీలోనే మీకు ఏవో నచ్చని ఉండొచ్చు. ఇలా ఏ సమస్య అయినా, ఏ సమస్య ద్వారా వచ్చిన చింత అయినా ముందు దాని గురించి మీరు చింతించకండి. డబ్బులు లేవని, ఆరోగ్యం బాగోలేదని, లేకపోతే ఇంకేదో ఇదేదో దొరకలేదని, లేకపోతే మంచి మార్కులు రాలేదని, ఇలా లేకపోతే క్రీస్తులో నాకు ఆనందం లేదని, లేకపోతే క్రీస్తులో నేను అనుకున్నట్టుగా ఇలా బ్రతకలేకపోతున్నానని మీకు ఏ విధము చేతనైనా మీకు ఏదైనా చింత ఉందా? క్రీస్తులో మీకు ఏమైనా చింత ఉందా? ఇలాంటి చింతలు ఏమీ ఉంచుకోకండి. మరి ఇలాంటి చింత లేకపోతే మరి ఏం చెయ్యాలి అని ఆయన చెప్తున్నాడంటే, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకండి, దేని గురించి మీరు దిగులు పడద్దు, దేని గురించి మీరు చింతపడద్దు, బాధపడద్దు, దేని గురించి మీరు అసలు మీరు దిగులే పడద్దు అని చెబుతూ మరి దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, సంతోషం ఎలా వస్తుంది అంటే ఫస్ట్ సీక్రెట్ ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నాడు, రెండో సీక్రెట్ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చెప్తున్నాడు. ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విజ్ఞాపనములు దేవునికి తెలియజేయుడి. మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఇక్కడ ప్రార్థన అంటే ఏంటి, విజ్ఞాపన అంటే ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ ఒక పాఠంగా చెప్పేసుకున్నాం, నేను డీటెయిల్ గా చెప్పట్లేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రతి విషయంలో కూడా మీరు ఏం చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అంటే మీరు అన్నం తింటున్నారు అనుకోండి, మీకు ఆహారం ఇచ్చింది ఎవరు? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేయాలి. పొద్దున్నే లేచారు అనుకోండి, రాత్రి నైటే మీరు బకెట్ అనేకుండా కాపాడింది ఎవరు? దేవుడు. అంటే పొద్దున్నే లేచిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవా, ఇంకొక దినాన్ని నాకు ఇచ్చావా తండ్రి, ఇదిగోని తండ్రి నువ్వు ఇచ్చిన ఈ కృపను బట్టి, ఇదిగోని తండ్రి ఈ దినమంతా, ఇదిగో ఈ రోజు ఖచ్చితంగా నేను నీకోసం ప్రార్థన చేస్తాను, నీకోసం ఇదిగో బైబిల్ చదువుతాను, ఇదిగో నీకోసం నేను ఏదో ఒక పని చేయాలని తలంచుకుంటాను తండ్రి, నాకు సహాయం చేయండి, ఇదిగో ఈ రోజు నాకు ఆహారం ఇచ్చావా, అయితే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అని చెప్పగలిగిన వారంగా మనం ఉండాలి. అందుకే ప్రతి విషయం అంటే ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ఏం గుర్తు చేసుకుంటానండి దేవుణ్ణి అని అనుకోకూడదు. ప్రతి విషయంలో అంటే మీకు ఏదో ఒక లాభం వచ్చింది అనుకోండి, మీరు పనిలో వెళ్తున్నప్పుడు ఈ రోజు ఏదో లాభం వచ్చింది, లేదా ఒక మంచి పని వచ్చింది, లేకపోతే ఏదో వచ్చింది అనుకోండి, దాన్ని బట్టి కూడా ఏం చేయాలి, వాళ్ళు ఈరోజు పని లేకపోతే ఏం చేస్తారండి, ఈరోజు జీతమే రాదు కదండి, ఈరోజు పని వచ్చిందంటే దేవుడు ఎలాగోలాగా ఇప్పించాడని మనం అనుకోవాలి. ఒకవేళ నాకు ఇలాంటి డౌట్ వచ్చింది, ఎలాంటి డౌట్ అంటే మరి ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు, ఈరోజు ఆయనకి యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ వల్ల చింతించాలా ఆనందించాలా? మీరేమంటున్నారంటే చావకుండా బ్రతికించాడు కాబట్టి ఆనందించాలి అని అంటున్నాడు. దీన్ని చాలా విధాలుగా మనం ఆలోచించండి అండి. చాలా మంది బోధకులు చాలా విధాలుగా దీన్ని చెప్పారు, మంచిగా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పారు. సార్ గారు కూడా దీన్ని చాలా సార్లు మనోదిక్కానికి కారణాలు దీనిలో కూడా చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు గుర్తున్నాయి కొన్ని చెప్తాను, మీరు చూడండి. ఒకవేళ మీరు వెళ్తూనే ఉండి, ఎవరో వెళ్తూనే ఉన్నారు, దేవుని భక్తుడే, మంచి వ్యక్తే, మీ పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన అసలు దేవుడినే నమ్మడు, ఆయన క్షేమంగా వెళ్ళొచ్చేసాడు. మీరు దేవుడిని నమ్ముకుని మీరు యాక్సిడెంట్ అయి తిరిగి వచ్చారు. ఇప్పుడు మీ మనసులో ఏమనిపిస్తుంది, చింతించాలా ఆనందించాలనే డౌట్ మీకు వస్తుంది. విశ్వాసంలో ఉండాలా ఉండకూడదా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. దీనికి బ్రహ్మాండమైన సొల్యూషన్ చివరిలో చెప్తాను. ముందు కొన్ని వచనాలు చూద్దాం, కొన్ని విషయాలు ఆలోచిద్దాం. మీరు అన్నట్టుగానే ఇదిగో ఈ రోజు యాక్చువల్గా నువ్వు పోవాల్సింది, నువ్వు పోతే ఈ రోజు నీ కుటుంబం మొత్తం నడి రోడ్డు మీద పడిపోయేది. కానీ దేవుడు ఏం చేసింటే యాక్సిడెంట్ లో దెబ్బలతో సరిపెట్టాడు. ఇది ఒక అర్థం. రెండోది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు యాక్సిడెంట్ జరగడం వల్ల దేవుడు నీలో నిదానం పెంచొచ్చు, లేదా దేవుడు నీలో మళ్ళీ కొంచెం మార్పుని, లేకపోతే ఒక్కసారి పునరాలోచించుకునే తత్వాన్ని
మనం ఎప్పుడు ఏమనుకుంటున్నా, పౌలు గారు చూడండి ఇందాక ఏమనుకుంటున్నాడు, నేను ఏదో చేసేసానని నేను అనుకోవడం లేదు అంటున్నాడు. మనం కూడా ఇలాంటి జరగడం వల్ల ఏం జరగచ్చు అంటే, నేను ఎక్కడైనా ఏమైనా తప్పు చేస్తున్నానేమో, నేను ఎక్కడైనా రోజు ఆదివారం చర్చికి వెళ్ళొచ్చేస్తున్నాను కానీ ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నాను, ఏదో చెయ్యకూడని తప్పు ఏదో చేస్తున్నానేమో, నన్ను నేను పరీక్షించుకోవడానికి అదొక మార్గం కింద మనం ఆలోచించుకోవచ్చు. అంటే ఒకటి మనం ఏమనుకోవచ్చు అంటే, పెద్దదాన్ని తగ్గించి చిన్న కష్టాన్ని ఇచ్చి ఉండొచ్చు, లేదా నువ్వు నిజంగా నీ నిర్లక్ష్యం ద్వారా దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతున్నావేమో. ఒకసారి జాగ్రత్త చెప్పాడు, మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేశాడని మనం అనుకోవచ్చు. అయితే అలా అనుకోవచ్చు, లేదా ఇలా అనుకోవచ్చు. లేదా మూడోది నాకేం అర్థమైందంటే, ఒకవేళ యాక్సిడెంట్ చేయకపోతే ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం నువ్వు పాపం చేస్తావేమో ఏమో, కాబట్టి దేవుడు ఏం చేస్తుంటే యాక్సిడెంట్ చేసి నువ్వు ఆ పాపం చేయకుండా కాపాడి ఉండవచ్చు. లేదా నాలుగో విషయం ఏంటంటే, ఇది నాకు ఎప్పుడు అర్థమైందంటే, యోబు గ్రంథ వివరణ చెబుతున్నప్పుడు అర్థమైంది. ఏంటంటే కొన్ని ఎందుకు జరుగుతాయో నీకు తెలియవు, నువ్వు చచ్చిపోయేంత తర్వాతే తెలుస్తాయి. ఇది ఎందుకండి ఇలా జరిగినాయి అని ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, బైబిల్ నుంచి మీరు వెతుక్కుంటే కొన్ని ఆన్సర్లు దొరకచ్చు. మీకు ఆ ఆన్సర్ దొరకలేదనుకోండి, మీరు ఏమనుకోవాలంటే చచ్చిపోయిన తర్వాత నాకు తెలుస్తుంది. మంచి పాయింట్ ఏంటంటే, యోబు గారికి ఎన్ని శ్రమలండి, అసలు శరీరం నిండు పుళ్ళు పడిపోతే భార్య వచ్చేమంది, ఇదిగో నీ దేవుణ్ణి దూషించి మరణం కమ్మని పలికింది. మరి వచ్చిన వాళ్ళందరూ తిడతా స్నేహితులు వచ్చి తిట్టారు, ఇదిగో అంతకు ముందు ఉన్న కొడుకులు చచ్చిపోయారు, వీళ్ళందరూ చచ్చిపోయారు, ఇన్ని మంది చచ్చిపోతుంటే ఆయన ఏమనుకోవచ్చు, ఎందుకు జరుగుతున్నాయి. దేవుడని ఒక చిన్న హింట్ ఇవ్వచ్చు కదా, ఏ హింట్ ఇవ్వలేదు. ఏ హింట్ ఇవ్వకపోయినా కూడా ఎలా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు. అలా భక్తిగా ఉంటావో లేదో అని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. నీకు ఎంత కష్టం వచ్చినా నువ్వేం చేయాలి, ప్రభువునందు ఆనందించాలి. పౌలు గారి కంటే ఎక్కువ కష్టాలు ఏమి రావు కదండి. జైల్లో వేస్తారండి, ఇక్కడ ఎవరైనా జైల్లో వేస్తారా? ఎవరైనా వెళ్తూ బాల్తా పడిపోయిందా, ఏదైనా ఒక గృహకి వెళ్ళి కొట్టుకుపోయిందా, మిమ్మల్ని బెత్తాలతో కొట్టారా, మిమ్మల్ని ఈడ్చుకుని పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదండి. ఇలాంటివి ఏమీ జరగలేదు. అంటే దాని అర్థం ఏంటి, మీరు పౌలంత శ్రమలు ఏం పడట్లేదు. మరి అంత శ్రమలు పడిన ఆయనే ఆనందంగా ఉండగా కొన్ని శ్రమలు మనం ఆనందంగా ఉండలేమండి? ఖచ్చితంగా ఉండొచ్చు. సరే, ఇకపోతే మనకి ఇన్ని సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకవేళ మీకు ఈ వీటిల్లో ఏది తెలియకపోతే, ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదంటే, బైబిల్ చదివిన తర్వాత కూడా మీకు అర్థం కాలేకపోతే మీరు మీది యోబు సందర్భం అని మీకు అర్థం చేసుకోవాలి. ఏంటంటే, నేను చచ్చిపోయిన తర్వాత దీని గురించి నాకు అర్థం అవుతుంది. ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చిందంటే, దేవుడు యోబులాగా నేను హెచ్చించాలనుకుంటున్నాడేమో. పరలోకం వెళ్ళిన తర్వాత ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే నాకు గుర్తుకొచ్చింది ఏమని చెప్తున్నా. సడన్ గా మేరీ గారు ఉన్నారు, సడన్ గా ఆవిడ వంట చేస్తూ ఉన్నారు, ఒక నొప్పి వచ్చి ఆవిడ చేతి ఏమైనా పడిపోయింది అనుకోండి. ఏంటి, చేసేది దేవుడి పని, నొప్పి వచ్చి పడిపోయింది. అసలు ఈ శ్రమ నాకెందుకు కలిగించాలని ఆవిడ అనుకుంది అనుకోండి. అలా అనుకోకూడదు. ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే, ఇలా పడింది అంటే ఏమనుకోవచ్చు, ఫస్ట్ ఏమనుకోవచ్చు, ఏదో పెద్దది అంటే మొత్తం ఏదో తగిలి మొత్తం చెయ్యపోకుండా జస్ట్ నొప్పుతో సరిపెట్టాడని అనుకోవచ్చు. లేదంటే రెండోది ఏమనుకోవచ్చు, పరీక్ష కోసం నువ్వు నిలబడతావో లేదో, నీకు ప్రమాద హెచ్చరికగా నువ్వు ఎక్కడో తప్పిపోతున్నావేమో, జాగ్రత్త కోసమైనా ఆవిడ చేయి కాల్చుండొచ్చు. మూడోది ఏంటంటే, ఒకవేళ ఏంటి నువ్వు తప్పిపోతున్న మార్గం, అది మనం రెండోది అనుకున్నాం. ఏంటి, తప్పిపోతున్న దానిలో ఒకసారి ప్రమాద హెచ్చరికగా ఆయన చేసి ఉండవచ్చు. మూడోది ఇలా యోబు సందర్భంగా అంటే పరీక్షిస్తున్నాడు. ఇలా జరిగినా కూడా నువ్వు ఏం చేయాలి, స్థిరంగా ఉంటావా లేదా, కరెక్ట్ గా ఉంటావా లేదా అని పరీక్షిస్తూ అయినా ఉండవచ్చు. ఏ విధము చేతనైనను ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఏదో సంపాదించుకున్నాను నేను అనుకోవడం లేదు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో దేవునికి సమస్తాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పౌలు గారు కోరుకుంటున్నారు. అంటే మీ సంతోషానికి మొదటి కారణం, లేకపోతే మొదటి ప్రయత్నం మీరేం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి మీరు ఏం చేయాలి, ఈ రోజు నుంచి ప్రతి విషయంలోనూ మీరు ఏం చేయాలి, ప్రార్థన ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ కృతజ్ఞతాస్తుతులు కూడా చెప్పమని చెప్పాడు. ఇకపోతే మరి ఈ ప్రార్థన చేస్తే మాకు ఏమొస్తుందండి? మీకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే, మరి ప్రార్థన చేయడం వల్ల మాకు ఏమొస్తుందండి అని మీరు అడగచ్చు. ఏమొస్తుందండి ప్రార్థన చేయడం వల్ల? ఏమొస్తుంది? అప్పుడు ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము
యేసుక్రీస్తు వలన నీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. మీ ఇంట్లో మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు ఎవరు ఉంచుతారు బయట అంటే మనం ఎవరో ఉంచుకోవాలండి. కొన్ని బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, బయట ఒక వాచ్మెన్ ఉంచుతారు, కుక్కల్ని ఉంచుతారు, వాచ్మెన్ ఉంచుతారు. అంటే ఒక కావలిని ఉంచుతున్నారు, ఒక భద్రంగా ఒక సోల్జర్ని ఉంచుతున్నారు. మరి మనం పరలోకం వెళ్ళకుండా ఆపేదేంటి? మన హృదయంలో ఏముందంట? ఘోరమైన వ్యాధి కలదు. నువ్వు కుళ్ళు, కుతంత్రం, కక్ష ఇలాంటివన్నీ నీకు ఎక్కడ పుడతాయి అని బైబిల్ చెప్తుంది? హృదయంలోనే పుడుతుంది. మరి ఇలాంటి హృదయానికి ఇలాంటి ఆలోచనలు ఏమి, చెడు ఆలోచనలు ఏమి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి ఒక కాపలా ఉంచాలి, మన హృదయానికి కాపలా ఉంచాలి. మరి ఎలా ఉంచుతాం? ఏది ఉంచుతుందని బైబిల్ చెప్తుందంటే దేవుని సమాధానం ఉంచుతుందంట. అంతేనండి. అక్కడ ఏమనుంది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన తలంపులకి కావలి ఉంటుందంట, యేసుక్రీస్తు ద్వారా. అంతే కదండి. ఇప్పుడు మరి ఆ సమాధానం ఎలా వస్తుంది? ప్రార్థన. అంటే ప్రార్థన వల్ల మీకు దేవుని సమాధానం వస్తుంది. ఈ సమాధానం రావడం వల్ల మీ హృదయానికి కావలి ఉంటుంది. ఏముంటుంది? యేసుక్రీస్తు ద్వారా దేవుని సమాధానం మన హృదయాలకి కావలి ఉంటుంది. ఇలా కావలి ఉండడం వల్ల ఏ చెడు ఆలోచన అయినను, ఏ చింత అయినను మీకు లేకుండా ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను యుండిని ఎడల ఏవిది సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనండి. నెక్స్ట్ వచ్చిన కూడా చదివేయండి, మొత్తం పారాగ్రాఫ్ చూద్దాం. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచుతురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉండును. మళ్ళీ ఒక్కసారి నేను చదువుతాను చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఒకవేళ ఏ గొప్ప అయినా ఉందనుకోండి, అప్పుడు ఒక దాని గురించి చెప్తున్నాడు. ఏవి సత్యమైనవి మనం అడుగుదాం. ఏవి సత్యమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీ ధ్యాస ఉంచుకొనుడి. మన ధ్యాస అంతా దేని మీద ఉండాలని బైబిల్ చెప్తుంది. ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి అలా ఇక్కడ ఏవైతే చెప్పబడినవో ఇవన్నిట్లో ఏవి 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 అని వస్తారా, ఆ ఆన్సర్ మనకు దొరికింది అనుకోండి, వాటి మీద మనం మన ధ్యాస అంతా దాని మీద ఉంచాలి. సరే, ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ధ్యానం ఉంచాలి అనుకున్నారు. ధ్యానం అంటే మీకు ఏమైనా కాన్సన్ట్రేషన్, ఎవరో ఒకళ్ళు దివారాత్రులు కాన్సన్ట్రేషన్ పెట్టినట్టుగా మీకు గుర్తొస్తుందా? ఆ దావీదు గారు రాసిన కీర్తనలో ఒక అధ్యాయం చూద్దాం. 19వ అధ్యాయం. కీర్తనలో 19వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం నుంచి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అంటే బైబిల్ గురించి చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్న కాన్సెప్ట్ ఏంటి? నియమించిన ధర్మశాస్త్రం అంటే బైబిల్. మనకు బైబిల్ యథార్థమైనది, అవి ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా నమ్మదగినది. ఒకటి వచ్చిందండి, నమ్మదగినది ఏంటంట? ఆయన శాసనములు. బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము
నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. నెక్స్ట్, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటే విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటె దేని దారల కంటేను మధురమైనవి. చాలండి. ఇక్కడ చెప్పబడిన సత్యమైనవి, పవిత్రమైనవి, న్యాయమైనవి, నిర్మలమైనవి, నిర్దోషమైనవి, నమ్మదగినవి, యథార్థమైనవి ఇన్నున్నాయి. ఇవన్నీ ఏంటి? యెహోవా ధర్మశాస్త్రం, ఆయన న్యాయ విధులు, ఆయన ఉపదేశం అని చెప్పబడింది. అంటే సింపుల్ గా ఒక వర్డ్లో చెప్పాలంటే ఏంటి? దేవుని వాక్యము. ఇందాక మనం అక్కడ చదువుతున్నాం చూసారా, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి నమ్మదగినవో, ఇవన్నిట్లోనే చూసారా, అవి ఏవో కాదు, వాక్యమే. ఇంకొక వచనం కూడా చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. 3:17. అయితే పైనుంచి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? పవిత్రమైనది అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఈ రెండు రిఫరెన్స్ మనం చూస్తే ఏవి 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 అని మనం అడిగితే బైబిల్ ఇచ్చిన సమాధానం అంటే అది ఏదో కాదు, బైబిల్. మరి అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? ఆ ఏవో అన్నది మనకి ఏమర్థమైంది? బైబిల్. దాని మీద ఏం చేయమన్నాడు? కాన్సన్ట్రేట్ చేయమన్నాడు. ధ్యానం. ఒకసారి చదవండి, అది అక్కడ ఏమన్నా ధ్యానముంచుడి. ధ్యానం అంటే ధ్యానం ఉంచుకోండి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ముఖ్యంగా నాయకులు లేనప్పుడు ఎలా ఉండాలో కూడా చెప్తారు. సంఘంలో నాయకులు, అధ్యక్షులు లేనప్పుడు మనం ఎలా ఉండాలి? భయముతోనూ వణుకుతోనూ మన రక్షణని కొనసాగించాలి. అంటే మరి ఎక్కువగా మామూలుగా మనం నాయకులు వీళ్ళందరూ ఉంటే మనల్ని గద్దించడానికి ఒకళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ లేని సమయంలో మీరు ఎలా ఉండాలంటే ఇంకాస్త భయంతో, ఇంకాస్త వణుకుతో మీ రక్షణని కొనసాగించాలని చెప్తారన్నమాట. ఇంతకీ మనం ఎలాంటి జనాల మధ్య ఉన్నాం? మూర్ఖమైన వక్ర జనం మధ్య ఉన్నాం. ఇలాంటి జనాల మధ్య మిమ్మల్ని ఎలా ఉండమన్నాడు? అనిందులను, నిరపరాధులను, నిష్కలంకులుగా, అనిందులుగా అంటే ఏ నింద లేని వాళ్ళుగా ఉండమన్నారు. ఇలా ఉంటే మీరు ఎలా వెలుగుతారన్నారు? లోకమందు జ్యోతుల వల్లే వెలుగుతారు. ఇలా వెలగడం వల్ల ఏమవుతుంది అన్నాడు? అందువల్ల ఆయన పరుగు ఏమవుదంటే వ్యర్థమవుదు. ఈరోజు మీరు కూడా ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు కదండి. ఇప్పుడు మీ కష్టం ఎప్పుడు ఫెయిల్ అయిపోదంటే మీరు లోకంలో వెలిగినప్పుడు, అంతే కదండి. అని ఆయన ఇకపోతే మనం 3వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడతో ప్రశ్నలు అయితే అయిపోయినాయి. ఒక్కసారి నేను ఏం చెప్పానో లాస్ట్ ఆదివారం గుర్తు చేసి 3వ అధ్యాయంలోకి వెళ్తాను. వచ్చేసి అయినప్పటికీ ఒకసారి వరుసగా చెప్పుకుంటూ వస్తాను. ముఖ్యంగా మనం లాస్ట్ ఆదివారం ఏం చెప్పుకున్నామంటే ఫస్ట్ మీరు అసలు మీ దగ్గర ఉన్న ఏ దిగులైనను, నిజంగా మీకు ఈరోజు చాలా సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యలని ఎలా పోగొట్టుకోవాలో ఈ అధ్యాయంలో మీకు ఒక ఏంటంటే గైడ్ లైన్స్ ని దేవుడు ఇచ్చాడు. ఎలా పోగొట్టుకోవాలి? ఈరోజు మీకు కూడా చాలా సమస్యలు ఉండొచ్చు. శరీర సమస్యలు ఉండొచ్చు, క్రీస్తుల సమస్యలు ఉండొచ్చు. ఏ విషయంలో కూడా మీరు ఏమవ్వకూడదు అంటే ఫస్ట్ మీరు చింత పడకూడదు. మరి ఈ చింతన ఏం చేయాలి? మీ చింత యావత్తును ఆయన మీద, దేవుని మీద వేసేయండి. మీకున్న ఎలా వేసేయాలి? మీరు ప్రార్థన ద్వారా, వాక్యం చదవడం ద్వారా, ఈ రెండు ద్వారా మీకు ఎల్లప్పుడూ సంతోషం కలిగిద్దని ఇక్కడ ఉంది. అంటే ఫస్ట్ ఏం చేశాడంటే చింత తీసేయమన్నాడు. చింత తీసేసి అది ఎవరి మీద వేయమన్నాడు? దేవుని మీద వేయమన్నాడు. తర్వాత 2 విషయాలు చేయమన్నాడు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటకు 2 విషయాలు చేయమన్నాడు. ఒకటేంటంటే ప్రార్థన గురించి చెప్పాడు.
అన్ని విషయాల్లో మీరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు మన హృదయాలకి ఈ వాక్యం అనేది, ఈ ప్రార్థన అనేది కావలి ఉంటుంది. దేవుని సమాధానం అది ఎలా వస్తుంది? ప్రార్థన, యేసుక్రీస్తు ద్వారా. అది దేవుని సమాధానం యేసుక్రీస్తు ద్వారా మన హృదయాలకి కావలి ఉంటుంది. ఇకపోతే దాని తర్వాత ప్రార్థన గురించి చెప్పిన తర్వాత ఈ దేని గురించి చెప్తున్నానంటే, వాక్యం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఇది పవిత్రమైనది, సత్యమైనది, నమ్మదగినది. ఇలాంటి వాక్యం మీద మీరు ఏం చేయాలి? కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడు సమాధానకర్తవు దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఇకపోతే ఇక చివరి పారాగ్రాఫ్ మనకు ఉంది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 10వ వచనం కూడా. ఇక్కడ నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఫాస్ట్ గా చదువుతాం. ఇక్కడ జరుగుతున్న సందర్భాలు ఏంటంటే, సేవకులు ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాడు. ముందు ఎవరి గురించి చూద్దాం? సేవకుల గురించి చూద్దామా, విశ్వాసుల గురించి చూద్దామా? ఇక్కడ ఈ చివరి ముక్కలో దేవుడు ఏం చెప్పాడంటే, సంఘం ఇలా ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా ఏ కోణంలో చెప్తున్నానంటే, ఇక్కడ నేను చెప్పే ప్రతి పదం కూడా నేను నార్మల్ గా మాట్లాడుతున్నా, దాని అర్థం ఏంటంటే మీరు ఎల్లప్పుడూ ప్రభువులో ఎలా సంతోషంగా ఉండాలన్నది ఇక్కడ పాయింట్ అనమాట. నేను ప్రార్థన చేయమన్నాను. ఎందుకు ప్రార్థన చేయమన్నాను? మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం కోసం ప్రార్థన చేయమన్నాను. నేను ఇందాక వాక్యం చదవమన్నాను. మీకు ఇక్కడ చెప్తున్న కంటెక్స్ట్ ఏంటంటే, మీరు ఏదో పాఠం చెప్పాలని నేను వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పలేదు. ఎందుకు చెప్పాను? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పాను. ఇక్కడ చివరిలో కూడా విశ్వాసులకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాడు, కొన్ని సూచనలు ఇచ్చాడు, సేవకులకు కూడా కొన్ని సూచనలు ఇచ్చాడు. ఎందుకు? సంతోషంగా ఉండడం కోసం. వాళ్ళు చేసిన మంచి పనులు వివరించుకుంటూ చెప్పాడు. ముందు సేవకుల గురించి చూద్దాం. 11వ వచనం నుంచి చూద్దాం. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఇదిగోండి, ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఈ వచనం ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ దీని మీద సార్ గారు ఒకసారి పాఠమే చెప్పారు. ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన వచనం. ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంటా. అసలు నిజంగా సంతృప్తి ఉన్నవాడికి బాధ అనేది వస్తుందండి. ఇప్పుడు మీకు ఈ రోజు పనికి వెళ్ళారు, 500 రూపాయలు వచ్చాయనుకోండి. అమ్మ 500 రూపాయలతో మీరు చాలా ఆనందంగా ఉన్నారనుకోండి, దాన్ని బట్టి మీరు ఏం చేయాలి? ఆనందించాలి. అబ్బా నాకు 500 వచ్చింది, దీంతో నేను సంతృప్తిగా ఉన్నానని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు మీకు చింత వస్తుందా? అప్పుడు మీరు ఎలా ఉంటారు? ఆనందంగా ఉంటారు, అంతే కదండి. ఇక్కడ భక్తుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను. మీరు ఇప్పుడు కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, డబ్బు లేని వాళ్ళు ఉండొచ్చు, లేదా మీడియంగా ఉండొచ్చు, లేకపోతే మీరు ఇంకా కష్టాల్లో కూడా ఉండొచ్చు. ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో ఉన్నదాన్ని బట్టి నేను సంతృప్తి కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. దీన స్థితిలో అంటే లేని స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయములోను, అన్ని కార్యములలోను కడుపు నిండుటకును, నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును. పౌలు గారు ఎంత మంచి మాట చెప్పాడంటే, సంతోషానికి ఒక మంచి చిట్కా చెప్పాడు. నేను డబ్బులు లేనప్పుడు, అంటే దీన స్థితిలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. అంటే డబ్బులు లేనప్పుడు ఎలా బ్రతకాలో కూడా నేర్చుకున్నాను. సంపన్న స్థితి, గవాల మీద ఒకవేళ డబ్బులు వచ్చినా కూడా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను. ఇంకేం చెప్పాడు? ఆకలి, ఈరోజు తినడానికి కూడా అన్నం లేదనుకోండి, ఈ స్థితిలో కూడా నేను ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను. సమృద్ధి కలిగినట్టు, అంటే ఈరోజు తింటాకే అన్నం ఉంది, రేపటికి ఉంది, ఎల్లుండికి ఉంది. ఇలాంటి సంపన్న స్థితిలో, ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎలా బ్రతకాలో నేను నేర్చుకున్నాను అంటే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? ఇక్కడ ప్రాక్టీస్ చేశాడు పౌలు గారు. నిజంగా అన్నం లేనప్పుడు ఎంత కష్టం అండి, చాలా కష్టం. అలాంటి స్థితుల్లో ఏం చేస్తుంటారు? దానియేలు గారు ఎక్కడున్నారు? సింహపు బోన్లో ఉన్నారు. సింహం బోన్లో ఆ రోజు రాత్రంతా ఆయన అక్కడ ఉన్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, లోపలికి వెళ్ళి ఏం చేస్తుంటాడు ఆయన? వాట్సాప్ ఏమైనా చూసుకుని ఉంటాడా? లేకపోతే ఫేస్బుక్ ఏమైనా చూసుకుని ఉంటాడా? లేకపోతే రేపొద్దున ఏం చేయాలో అనే చింత ఏమైనా కలిగి ఉంటుందా ఆయనకి?
ఆయన ఏం చేస్తుంటాడు, లోపలికి వెళ్ళి మోకరించి ఆయనకి ఎప్పుడు ఉన్నలాగున ఆయనకి ప్రార్థన చేయడం అనేది ఒక హాబీ లాంటిది అనమాట. క్రైస్తవులకు ఉండవలసిన హాబీస్ లో ఫస్ట్ హాబీయే మోకరించి ప్రార్థన చేయడం. ఎప్పుడైతే నీకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, దానియేలు కష్టం వచ్చినప్పుడే కాదు ఎప్పుడు ప్రార్థన చేస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఆయన సింహభూమిలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన చేసింది ఏంటంటే ప్రార్థన. ఈరోజు మనం కూడా ఆకలిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, చెయ్యాలి. నీకు ఈ రోజు తింటాకి, రేపు తింటాకి, ఎల్లుండి తింటాకి కూడా దేవుడు నీకు అనుగ్రహించాడు అనుకోండి. ఇప్పుడు కూడా నువ్వేం చేయాలి, అసలు ఈ రోజు తినడానికి నీకు అసలు ఒక్క బియ్యపు గింజ కూడా దేవుడు నీకు ఏం ప్రసాదించలేదు, అయినా కూడా నువ్వేం చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఎల్ల వేళల్లోనూ ప్రార్థనతోనూ ఏం చేయాలి, ప్రతి విషయంలోనూ దేవునికి విజ్ఞాపన సమర్పించాలి. దేవా ఇదిగో నీ చిత్తం అయితే ఆహారాన్ని అనుగ్రహించు, ఇదిగో మీ చిత్తం అయితే ప్రతి దినము అన్నం తినేటప్పుడు నీ అనుగ్రహం అయితే ఇవ్వు అని అడగాలి. ప్రతిదీ కూడా మనం ప్రార్థనలో చెప్పాలి అని భక్తుడి ద్వారా మనకు అర్థమవుతుంది. నన్ను బలపరచువాని అందే ఎవరు నన్ను బలపరచగలిగే వాళ్ళు, దేవుడే. ఆయన అందే నేనేం చేస్తానన్నాడు, సమస్తమును చేస్తానన్నాడు. మీరు కూడా ఈరోజు చాలా పనులు చేయొచ్చు. కొంతమందికి ఉండే లక్షణం ఏంటంటే ఏ పని చేసినా ముందు దేవుని తలుచుకుని చేస్తా ఉంటారు, అంతే కదండి. ఎందుకని, ఏది చేసినా సమస్తమును చేయగలిగింది ఆయనే కాబట్టి అదొక మంచి హ్యాబిట్, అంతే కదండి. అలాగే ఇక్కడ కూడా పౌలు గారు ఏం చెప్తున్నారంటే నన్ను బలపరచువాని అంటే మనల్ని బలపరిచే దేవుని అందే నేను సమస్తమును చేస్తానని చెబుతున్నాడు. అయినను నా శ్రమలలో మీరు పాలు పంచుకున్నది మంచి పని. ఇక్కడ జరుగుతున్న ఇంకొక సందర్భం ఏంటంటే ఇక్కడ విశ్వాసుల గురించి చెబుతున్నాడు. ఇక్కడ ముందుగా చెప్పాలంటే ఈ విషయాలన్నీ ముందు సేవకుల గురించి చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మనకి కూడా, ఎందుకంటే సేవకులు కూడా ఎలాంటి వారంటే విశ్వాసులే కాబట్టి ఇది విశ్వాసులకు కూడా అప్లై అవుతుంది. ఇకపోతే విశ్వాసుల గురించి చెబుతూ ఈ కష్టాల్లో విశ్వాసులు ఏం చేశారంట, సేవకుడికి పాలివారై ఉన్నారంట. అందుకే బైబిల్లో చెప్పిన ఒక ప్రాథమిక ఒక డెఫినేషన్ ఏంటంటే సంఘం ఏం చేస్తుంటే ప్రారంభ సంఘం అపోస్తుల కార్యాల్లో ఏం రాయబడిందంటే తమకున్న దానిలో ఏం చేశారంటే అక్కర కొలది పంచిపెట్టారంట. సంఘం దినదిన అభివృద్ధి జరుగుతున్నప్పుడు సంఘం క్షేమాభివృద్ధి కోసం ప్రతి వాళ్ళు తమ ఆస్తిని, తన చరచరాస్తుల్ని అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈరోజు మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఎవరికన్నా లేదనుకోండి, బైబిల్ ఏం చెప్తుందంటే ఇదిగోండి వానికి సాయం చేయండి. అసలు భక్తి అంటే ఏం చెప్తుంది బైబిల్? నిజమైన భక్తి అంటే ఏంటంటే ఇహలోక మాలిన్యమును అంటించుకోకుండా, అంటే పాపమేమీ చేయకుండా ఏం చేయాలంట, దిక్కులేని పిల్లలను విధవరాలను చూచుటియే నిజమైన భక్తి. నిజమైన భక్తి అంటే ఏంటి అంటే దేవుని దగ్గర దండం పెట్టుకోవడం భక్తి కాదా? అంటే దేవునికి ప్రార్థన చేయడం, వాక్యం చదవడం భక్తి కాదా? ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే యోహాను భక్తుడు ఏం చెప్తాడంటే అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి, దేవా 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 ఏసయ్య 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 అనుకుంటే ప్రేమించినట్ట కాదు. నీ పక్కనున్న సహోదరుడు ఉన్నాడు చూసావా, ఒకటి వాడికి లేకపోయి ఉండొచ్చు, వాడు తినడానికి కూడా లేకపోయి ఉండొచ్చు, అలాంటి వారి లేమిలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అలా నువ్వు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే ఎవరిని జ్ఞాపకం చేసుకున్నట్టు? అందుకే ఇక్కడ కూడా ఫిలిప్పీ సంఘానికి చెబుతూ ఇదిగోండి సంఘంలో కొన్ని మంది లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ మీరు ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు. అక్కడ కొలది పంచిపెట్టిన. కానీ ఫిలిప్పీలకి ఆల్రెడీ ఉన్న లక్షణం ఏంటంటే వాళ్ళు ఇలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నారు. ప్లస్ సేవకులను కూడా, అంటే ఎవరైతే ఈ పరిచారం చేస్తూ సువార్త పని చేస్తారో ఇలాంటి వారికి సహాయం చేసే హ్యాబిట్ కూడా వాళ్ళకు ఉందంట. పక్కనున్న సహోదరులకి చేస్తున్నారు, అలాగే వాక్యం ప్రకారం ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటించే వాళ్ళకి కూడా చేస్తున్నారు. ఎలా చెప్పొచ్చు అంటే నెక్స్ట్ వచనాల్లో వాళ్ళ గురించి చెబుతూ ఫిలిప్పీయులారా సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసి తిరిగి పౌలు గారు ఫిలిప్పుకి వచ్చారు. ఫిలిప్పులో పరిచయం ముగించుకుని దెస్సలోనికి వెళ్ళారు. దెస్సలోనికులకు వెళ్ళినా కూడా ఈ ఫిలిప్పీయులు వీళ్ళ ఈయనకి ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకుని తీర్చేవాళ్ళు అంటండి. ఇది మంచి పని అని ముందు వచనాలు చెప్పాడు. కానీ ఇది డబ్బు విషయం కాబట్టి కేర్ఫుల్ గా చెప్పాలి కాబట్టి మొదటి వచనంలో ఒక వచనాన్ని స్కిప్ చేసుకొచ్చాం. ఆ వచనం చూద్దాం.
8వ వచనం. మెట్టుకు సహోదరులారా, 10వ వచనం. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు ఇక్కడ మళ్ళీ రోమ్ లో జరుగుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ మీరు నా గురించి ఆలోచించి మీరు ఎపఫ్రోదితు ద్వారా పంపించారు చూసారు ఈ వస్తువులు, మళ్ళీ మీరు నా గురించి ఆలోచించినందుకు మీరు అంటే అంతకు ముందు కూడా వాళ్ళు ఆలోచించినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రభువునందు మిక్కులు సంతోషించుతుని ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయము దొరకలేదు. నెక్స్ట్, నాకు కొదువు కలిగినందున నేను ఎలాగూ చెప్పడం లేదు, నాకేదో తక్కువ అయిందని నేను అడగడం లేదు అని చెబుతున్నాడు, క్లారిఫై చేస్తున్నాడు. డబ్బు విషయం కాబట్టి ఇక్కడ కూడా చాలా పని జరుగుతూ ఉంటుంది మన సంఘంలో కూడా. కానీ ఇలాంటి సంఘంలో పని జరుగుతున్నప్పుడు ఈ వీళ్ళ స్వభావం మనకు కలిగి ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే, ఇదిగోండి పాటలు చేస్తున్నారు, దానికి మనకి పాంప్లెట్లు కొట్టించడం కోసం, పాటను జిరాక్స్ తీపించడం కోసం డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే సెమినార్కి డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారండి, నాకేదో పొదువు అయింది కాబట్టి నేను అడగడం లేదు, కానీ మీరు కూడా పాలు భాగస్వామి అవ్వాలి కాబట్టి చెబుతున్నాడు. అలాగే ఇక్కడ జస్ట్ నేను ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఏం చెప్తున్నానంటే, ఇదిగోండి సువార్తలో పాలుభాగం అవ్వటం అనేది మంచి పని అని ఆయన చెప్పాడు. సరే, ఇకపోతే 16వ వచనం, 16, 17 అయిపోయింది. 17, నేను డబ్బుని, ఈవిని అంటే డబ్బుని, ఐశ్వర్యాన్ని అపేక్షించి ఇలాగ చెప్పటం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నేను ఈ రిఫరెన్స్ ని అక్కడ చెప్పాను. ఏంటంటే ఏదో నాకు డబ్బులు రావాలని నేనేం చెప్పడం లేదు, ఇదిగోండి మీకు విస్తార ఫలము రావాలని మీకు చెప్పుచున్నాను. ఒకటికి ఎంత ఇస్తా అన్నాడండి దేవుడు? 100 రెట్లు మీకు విస్తార ఫలము రావాలని చెప్పుచున్నాను. సరే, నెక్స్ట్, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా నా సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యంగా కైసరి ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడేయుండును గాక. ఇక్కడ చివరిలో కంక్లూజన్ చేశారు. ఇక్కడ చివరిలో మనం కైసర్ ఇంటి గురించి మాట్లాడుకోవచ్చు, కానీ ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం. ఎందుకంటే ఈయన జైల్లో ఉంటూ పేతోరు అంటే సైనికులకి వాక్యం చెప్పేశాడు, అసలు కైసర్ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా వాక్యం చెప్పేశాడు. అంటే ఒక నేరస్తుడిని, ఒక ఖైదీని ఇంట్లోకి రానివ్వాలంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి? ఈరోజు క్రైస్తవులైన మన ప్రవర్తన ఎలా ఉంది? జైల్లో ఉన్న ఒక ఖైదీని కైసర్ ఇంటిలోకి అంటే రాజు ఇంటిలోనికి రానిచ్చారంటే పౌలు గారి ప్రవర్తన ఎలా ఉంటే రానిచ్చుంటారండి? అంటే మన ప్రవర్తన ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి. సరే, ఈ పత్రిక అంతా చదివిన తర్వాత మనం ఎవరన్నా ఈ పత్రిక ద్వారా మీరు ఏం అర్థం చేసుకున్నారు? కట్టే కొట్టే తెచ్చేలో చెప్పాలి అని అంటే మీరు క్రీస్తుని నమ్ముకున్నారు. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు రావడం తప్పదు. మీరు క్రీస్తు నిమిత్తం బ్రతికితే మీకు శ్రమలు వస్తాయి, కానీ క్రీస్తుని నమ్ముకుంటే మీకు శ్రమలు రావు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. దీన్ని 2వ అధ్యాయంలో చెబుతాడు, నేను ఆ విషయం మర్చిపోయాను. క్రీస్తు నిమిత్తం అనే ఒక పదం ఉంటుంది. అంటే శ్రమలు మీకు ఎప్పుడు వస్తాయండి? క్రీస్తు నిమిత్తం, క్రీస్తు కోసం బ్రతికినప్పుడు మీకు శ్రమలు వస్తాయి. ఏదో క్రీస్తుని నమ్ముకున్నామంటే మాకు ఏం శ్రమలు రావట్లేదు, మీరు క్రీస్తుని నమ్ముకున్నారంతే. క్రీస్తు నిమిత్తం మీరు బ్రతకడం లేదు, అలా బ్రతికితే మీకు శ్రమలు వస్తాయి. అలాంటి శ్రమలలో కూడా సంతోషంగా ఉండడం కోసం ఈ పత్రిక చెప్తుంది. మరి ఎలా ఉండాలి అంటే దేని గురించి చింతించొద్దు. ఇది క్రీస్తు కలిగిన మనసునే మీరు కలిగి ఉండండి. ఇదిగో సువార్త వ్యాప్తి చెందినప్పుడు నేను సంతోషించాను. నా ప్రార్థనలో మీరు సువార్తలో పాలివారై ఉన్నారు చూసారా, దీని విషయమై నేను సంతోషించాను. ఇదిగో పేతోరమైన సేవలో వాళ్ళందరికి సువార్త వ్యాప్తి జరిగింది కదా, అప్పుడు కూడా నేను సంతోషించాను. ఇదిగో మీరు సంశయాలను సనుగుల్ని మాని దేవుని కుమారులు అయ్యారు చూసారా, అందుని బట్టి నేను ఆనందించాను. ఇలాంటి ఆనందాలన్నీ నాకు కలవు. ఇదిగో క్రీస్తు కలిగిన తగ్గింపు ఉంది చూసారా, ఆ తగ్గింపుని మీరు కలిగి ఉండండి. ఆయనకి కలిగిన మనసుని మీకు కలిగి ఉండండి. ఆయనకి కలిగిన మనసు మీకు కలిగి ఉంటే ఆయనలాగా ఆనందంగా ఎలా ఉండండి.
సిలువలో చనిపోతా కూడా ఆయన ఆనందంగానే ఉన్నాడండి. ఆయన కలిగిన బాధల్లో ఒకే ఒక్కసారి, అది ఎప్పుడంటే దేవుడు తన చెయ్యి విడిచినప్పుడు, దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని బాధపడ్డాడు. అది తప్ప ఆయన జీవితంలో మొత్తం అన్ని కష్టాలే అయినప్పటికీ ఆయన సంతోషంగా ఉన్నాడు. మనం కూడా సంతోషంగానే ఉండాలి. సరే, సంతోషంగా ఉండడానికి ఏం చేయాలంటే, ఈరోజు మనకు కూడా చాలా కష్టాలు ఉండాలి. ఈ కష్టాల్లో కూడా సంతోషంగా ఉండడం కోసం ఏం చేయాలంటే, కష్టం వచ్చినప్పుడు మీరు కొన్ని ఆలోచించుకోవాలి. ఏంటంటే, మీరు దీని గురించి చింతించకూడదు. ఒకవేళ మీరు హైపోథెటికల్ ఆలోచన, మీరు నిజంగా తప్పు చేసి నేను క్రైస్తవుని కాబట్టి నాకు ఈ శ్రమ వచ్చిందిలా అనుకోకూడదు. ఒకవేళ మీలో ఏమైనా తప్పు ఉందేమో ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఎందుకంటే పౌలు గారు ఈ పత్రికలో ఏం చేశారంటే, నేను ఏదో కంప్లీట్ అయిపోయాను, నేను సంపూర్ణ సిద్ధి కలిగేసిందని నేను అనుకోను. నేను జాగ్రత్తగా ఎదురున్న వాటిని నేను చూసుకుంటాను, నేను ముందుకెళ్తాను, గురి యొద్దకే పరిగెత్తుతాను అన్నాడు. మనం కూడా ఏం చేయాలి? మనం గురి చూసుకుంటూ వెళ్ళాలి. నువ్వు గురికి తప్పిపోతున్నావేమో, నిజంగా నువ్వు ఏదో తప్పు చేసి ఉండి క్రైస్తవుని కాబట్టి నాకు శ్రమలు వచ్చేసినాయి అన్నాడు అనుకోండి, దేవుడు మనల్ని చూసి నవ్వుకుంటాడు. ఏంటి వీడు దొంగతనం చేసేసి క్రైస్తవులు కాబట్టి నేను పోలీసులు పట్టుకున్నారు, క్రైస్తవుని కాకపోతే నేను పోలీసులు పట్టుకోలేదంటే ఎలా ఉంటుందండి? అది కామెడీగా ఉంటుంది. సరే, ఇకపోతే ఇలా చెప్పుకుంటూ వస్తూ క్రీస్తు కలిగిన మనసును మీరు కలిగి ఉండండి. ఆయన ఎంతో తగ్గించుకుని ఉన్నాడు, మీరు కూడా తగ్గించుకోండి. ఇకపోతే చివరి 3-4 అధ్యాయాల్లో ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. మీరు సంతోషంగా ఉండడానికి మీకు కావాల్సింది ఒకే ఒక్కటి ఏంటి? క్రీస్తుని సంపాదించుకోవాలని 3వ అధ్యాయంలో చెప్తాడు. ఇక 4వ అధ్యాయంలో ప్రార్థన వాక్యం మీద అంటే ప్రార్థన విజ్ఞాపనలు అన్నింటినీ కలిపి నేను ఏమంటానంటే ప్రార్థన అని సింపుల్ గా కంక్లూడ్ చేస్తున్నాను కాబట్టి సింపుల్ గా ప్రార్థన వాక్యం. అక్కడ ఏమన్నాడు? క్రీస్తును సంపాదించుకోవాలనుకున్నాడు. ఇక్కడ ప్రార్థన వాక్యం అన్నాడు. కానీ వాక్యం కింద ఏం చెప్పాడంటే అట్టి విధముగా చేయుడి అన్నాడు. అంటే వాక్యం మీద కాన్సన్ట్రేట్ ఉంటే సరిపోదు, కానీ అట్టి విధముగా చేయుడి అని అన్నాడు. అంటే వాక్యము ప్లస్ ప్రవర్తన, ప్రవర్తించాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. అలా పెడితే మీకు దేని మీద చింత ఉండదు. అది ఉండడమే కాదు, కానీ ఈ రెండు చేయడం వల్ల హృదయానికి కావలి ఉంటుంది. ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా, ఎలాంటి చింత మీకు రాకుండా ఉండడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పాడు. అలా చెప్పుకుంటూ చివరిలో కంక్లూజన్ చెప్పుకుంటూ అందరూ వందనాలు చెప్పి ముగిస్తారు ఈ పత్రిక. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, బైబిల్ మహాగని తండ్రి, ఇలాంటి మహా గ్రంథాన్ని, దేవుని రాయించిన ఈ పుస్తకాన్ని ఇదిగోండి తండ్రి, పూర్వం ముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే బైబిల్ అంతా ఒక సంవత్సరంలో చదువుకుంటూ వచ్చేవాళ్ళం తండ్రి. తర్వాత దీన్ని ముక్కలుగా చేసుకుని, అంటే మొత్తం అంతా అయితే సరిగ్గా చదవలేకపోతున్నామని దీన్ని ముక్కలుగా చేసుకుని ఇదిగోండి ప్రతి 6 నెలలకి ఇన్ని పుస్తకాలను చదువుకుంటూ మీరు మాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలా చేసుకుంటూ ఇప్పటికీ మేము ఫిలిప్పీయుల పత్రిక దగ్గర నిలిచాం తండ్రి. ఇదిగోండి తండ్రి, రానున్న డిసెంబర్ 25న జరగనున్న కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. అది సవ్యంగా జరిగి కరెక్ట్గా మీరు అనుకున్న విధంగా జరగాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. అది విజయముగా మంచిగా జరగాలని మీరు దాని విధంలో సహాయం అందించాలి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఇక్కడ ఎవరైతే వాక్యాన్ని నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ ఎగ్జామ్ ఉంది తండ్రి. ఆ ఎగ్జామ్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, దినవృత్తాంతాలు 1వ గ్రంథము 2వ గ్రంథము మేము చదివి బాగా నేర్చుకుని ఇదిగోండి తండ్రి, ఏదో మాకు ప్రైజ్ కావాలి లేకపోతే మేము ఏదో ఉత్తీర్ణులు అవ్వాలి అనేది మా ఉద్దేశం కాదు, కానీ ఇది మీ వాక్యము. ఈ వాక్యం చదువుకోవడం వల్ల మా ఆత్మలకు రక్షణ కలుగుతుంది. ఇదిగో అపవాదిని జయించడానికి శక్తి కలిగింది ఈ వాక్యమే. కాబట్టి ఇలాంటి వాక్యాన్ని మేము చదువుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఎగ్జామ్స్ పెట్టుకున్నాం తండ్రి. ఇట్టి ఉద్దేశం కలిగిన ఈ ఎగ్జామ్స్ అందరినీ ప్రేరేపించండి తండ్రి. అందరూ మంచిగా రాయడానికి మీరు ప్రేరణ ఇవ్వండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఆ విధంగా మేము ఫిలిప్పీయులకు రాసిన పత్రికను మేము ధ్యానించాం తండ్రి. ఇదిగోండి తండ్రి, శ్రమలలో కూడా సంతోషంగా ఎలా ఉండొచ్చు, ఇదిగోండి తండ్రి, కష్టాల్లో ఉన్న, కన్నీటిలో ఉన్న, ఇదిగోండి తండ్రి, మీరు ఇచ్చిన ధైర్యపు మాటలు ఈ పత్రిక చదువుతుంటే మాకు అర్థమైంది తండ్రి. ఇదిగోండి తండ్రి, ఏవేవో కావాలని కాదు, కానీ క్రీస్తుని సంపాదించుకోండి అని మీరు చెప్పిన మాటను మాకు గుండెల్లోకి హద్దుకుని తండ్రి. ఇదిగోండి తండ్రి, మేము బ్రతికున్నప్పుడు క్రీస్తుని సంపాదించుకోవాలి. వెండి బంగారం ఇవన్నీ కాదు, కానీ క్రీస్తుని ఏదో డబ్బు కోసం ఆరాటపడడం లేకపోతే బంగారం కోసం ఆరాటపడడం ఇలాంటివన్నీ కాదు, కానీ క్రీస్తుని సంపాదించుకోవాలనే విషయాన్ని మీరు తెలియజేశారు తండ్రి. ఇక నుంచి ఇదిగోండి తండ్రి,
లోకంలో డబ్బులు సంపాదించుకోవడం కోసం మేము అనేకమైన పనులు చేస్తున్నాం కానీ తండ్రి, కానీ క్రీస్తును సంపాదించుకోవడం కోసం మేము ఏం చేస్తున్నాం తండ్రి అని మమ్మల్ని మేము పరీక్షించుకొని, ఇదిగోండి తండ్రి మీరు ఇక్కడ చెప్పినట్టుగా, ఇదిగోండి తండ్రి సంతోషముగా ఉండడం కోసం మీరు అనేకమైన చెప్పారు తండ్రి. సువార్త వ్యాప్తిని బట్టి పౌలు గారు సంతోషించినట్టుగా మేము చూసాం తండ్రి. సువార్తలో పాలివారై ఉండుట బట్టి మేము సంతోషాన్ని బట్టి మేము ఆయన సంతోషించినట్టుగా, ఆయన ప్రార్థనలో సంతోషించినట్టుగా మేము చూసాం తండ్రి. విశ్వాసుల విధేయతను బట్టి, లేకపోతే ఏక మనసును ఏకభావం కలిగి ఉన్నదాన్ని బట్టి మీరు సంతోషించినట్టుగా మేము చూసాం తండ్రి. అలాగే క్రీస్తేసుకు కలిగిన మనసును బట్టి మీరు సంతోషించారు తండ్రి. అలా ఇంకా చూసుకుంటూ పోతే అనేక విషయాల్లో మీకు సంతోషం. అలాగే చివరిగా చెప్పుకుంటూ వస్తూ ప్రార్థన, వాక్యము అట్టి విధంగా చేయటం, అంటే ప్రవర్తన, ఈ 3 విషయాల్ని చూసుకుంటా ఉంటే ఇదిగో మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటకు ఒక మార్గాన్ని మీరు చూపించారు తండ్రి. ఇట్టి విధంగా మేము మా జీవితాల్ని మేము కట్టుకోవాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. అందులో సహాయం అందించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని అపవాది ఎత్తుకుపోకుండా దీని ప్రకారంగా మా జీవితాలను మార్చుకుని అట్టి విధంగా మా జీవితాల్లో ఎక్కడ త్రొట్టులకుండా నీవున్న నిత్య జీవితానికి మేమందరం సాధించలాగన ఆ బహుమానం గురి యొద్దకే పరిగెత్తాలని కోరుకుంటున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించిన గాక. ద్రాక్షరసం మిస్ అయింది ఈరోజు. నా పాట 2 అప్పుడు